ఓకే. సో జావా 8 డేట్ ఫార్మాట్ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తాను మళ్ళీ. సో అదేవిధంగా సెషన్ స్టోరేజ్ గురించి అడ్వాన్స్ జావాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ అడ్వాన్స్ జావా J2EE. ఓకేనా? సో ఈ రెండింటి గురించి ఒకసారి చూద్దాం. సో జావా 8 అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఒక స్ట్రింగ్లో ఒక డేట్ అనేది ఉంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటా యాజ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్లోనే ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ డిటి సంథింగ్ ఇలా ఉన్నది అనుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2024-01-01 ఓకే, ఇలా ఉంటుంది అనమాట. కానీ ఇది మనం ఎస్క్యూఎల్ డేట్ అనే డేటా టైప్లో పంపించాలంటే ఎస్క్యూఎల్లో చూడండి, మెయిన్గా మన టేబుల్లో ఉన్న డేటా టైప్ వచ్చేసి ఎస్క్యూఎల్ డేటా టైప్. ఓకే, ఎస్క్యూఎల్ మనం డేట్ అని ఇస్తాం కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ డేట్ అనేది మన కాలం నేమ్ అయితే దీని డేట్ టైప్ వచ్చి డేట్ అనేది ఇస్తాం, డేటా టైప్. ఓకే, సో ఈ డేటా టైప్ వచ్చి మనకి జావాలో దేంతో ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటీజర్ అనుకోండి, ఇంటీజర్ వచ్చి అక్కడ వచ్చి నంబర్గా మారుతుంది టేబుల్స్లో, మైసిక్వల్లో, అంతే కదా. మైసిక్వల్లో ఏ విధంగా మారుతుంది, స్ట్రింగ్ వచ్చి వ్యార్కార్గా మారుతుంది. అదే ఇంట్ అనుకోండి, జావాలో ఉన్న ఇంట్ వచ్చి అక్కడ నంబర్గా మారుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక కొత్త డేటా టైప్ వచ్చేసి డేట్ అనమాట. దేంట్లో ఎస్క్యూఎల్లో డేట్ డేటా టైప్ ఇచ్చాం కాబట్టి ఇది జావాలో ఏం టైప్ ఆఫ్ డేట్ అండి, ఇది కానీ డేట్ డేటా టైప్ అంట. ఈ డేట్ టూ అంటే రెండు ప్యాకేజెస్ నుంచి ఉంటాయి ఈ క్లాస్ అనేవి. డేట్ అనేది ఒకటి యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది, ఇంకొకటి ఎస్క్యూఎల్ ప్యాకేజ్లో ఉంటుంది. కాబట్టి మనకు ఏదైతే మైసిక్వల్లో ఉందో దాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి ప్యాకేజే ఎస్క్యూఎల్ ప్యాకేజ్ అనమాట. సో java.sql.date అనమాట. సో ఈ క్లాస్ అనేది మనకు మైసిక్వల్ ఉన్న డేట్ డేటా టైప్ తోటి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కాబట్టి మనకు ప్రిపేర్ స్టేట్మెంట్లో ps.set date అంట, ఆ డేట్ దానికి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా వచ్చి ఎస్క్యూఎల్ డేట్ అనేది తీసుకుంటుంది అనమాట. అర్థమైందా ఇది? సో మనకి జావాలో చూస్తే ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. జావా హ్యావ్ two data types. సో ఏంటవి, ఒకటి వచ్చేసి java.util.date అనమాట, ఇది ఒకటి. సెకండ్ వచ్చేసి java.sql.date. రెండు డేటా టైప్స్ ఉన్నాయి, రెండు డేట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ java.sql అంటే మనకు మైసిక్వల్ ఉన్న డేట్ని స్టోర్ చేయాలంటే మనకు కావాల్సింది వచ్చి ఎస్క్యూఎల్ డేటా టైప్. ఓకే, సో మనకు ఇప్పుడు ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా వచ్చింది స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ ఉంది. స్ట్రింగ్ నుంచి నేను ఎస్క్యూఎల్గా కన్వర్ట్ చేయాలి. డైరెక్ట్గా స్ట్రింగ్ నుంచి ఎస్క్యూఎల్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి పాసిబుల్ కాదు కాబట్టి సో మనకు స్ట్రింగ్ నుంచి యూటిల్ డేట్కి కన్వర్ట్ చేసుకునే దానికి మనకు ఒక క్లాస్ వచ్చింది జావా 8లో. సో దాని పేరే మనకు సింపుల్ డేట్ ఫార్మేటర్. సో లాట్ ఆఫ్ ఉన్నాయి, లోకల్ డేట్ అనేవి ఉన్నాయి, బట్ జావా 8లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి క్లాసే సింపుల్ డేట్ ఫార్మేట్ అనేటటువంటి క్లాస్ అనమాట. సో సింపుల్ డేట్ ఫార్మేట్ ద్వారా మనం స్ట్రింగ్లో ఉన్నటువంటి డేట్ని యూటిల్ డేట్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, by using this we can convert string to java.util.date. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్ నుంచి యూటిల్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి మనం సింపుల్ డేట్ ఫార్మాట్ అనే క్లాస్ని వాడుతున్నాం. సో ఎలా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దేనికి, సింపుల్ డేట్ ఫార్మాట్కి. సింపుల్ డేట్ ఫార్మాట్ సంథింగ్ లైక్ ఫార్మాట్ ఏదో ఒకటి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ సింపుల్ డేట్ ఫార్మాట్ అని పెట్టుకుంటాం. ఈ లోపల వచ్చి మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, ఎంటీ కన్స్ట్రక్టర్ ఉంటుంది, విత్ ఆర్గ్యుమెంట్స్ తో ఉంటుంది. సో మీరు ఫార్మాట్ ఇవ్వాలనుకుంటే దీంట్లో ఫార్మాట్ అంటే స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ గా పంపించవచ్చు. లైక్ ఏ ఫార్మాట్ లో మనకు డేట్ అనేది కావాలి. సో ఇయర్ YYYY-MM-DD ఈ ఫార్మాట్లో కావాలి నాకు. సో స్ట్రింగ్లో ఎటువంటి డేట్ ఉన్నా కానీ నాకు ఈ ఫార్మాట్లో రిటర్న్ చేయాలి అని చెప్పి ఫార్మాట్ ఇస్తాం. లేదా టైం కావాలంటే టైం కానీ ఇస్తాం, హవర్స్ HH:minutes MM:seconds SS. సో ఇలా వస్తుంది అనమాట. ఇంకా మిలీ సెకండ్స్ ఇది కానీ ఉంటుంది మనకు కావాలంటే. ఆ ఫార్మాట్స్ అనేవి గూగుల్లో కొట్టినా కానీ దొరుకుతాయి, డేట్ ఫార్మాట్స్ అని. ఆ ఫార్మాట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం సింపుల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు, సో ఫార్మాట్ అనే ఈ ఆబ్జెక్ట్ తీసుకొని సింపుల్ ఫార్మేటర్ ఆబ్జెక్ట్ తీసుకొని డాట్ పార్స్ అని చెప్పేసి మనకి ఏదైతే స్ట్రింగ్ ఇక్కడ ఉంటుందో ఈ డీటీని
ఆ స్ట్రింగ్ డేట్ వచ్చి ఇక్కడ ఇచ్చేస్తాం. అప్పుడు ఇదేం రిటర్న్ చేస్తుందంటే జావా డాట్ యూటిల్ డేట్ అనేది రిటర్న్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిటి వాట్ యూ కెన్ సే డిటిటి అన్నాం, లేదా డిటి2 అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఏ టైప్ అంటే డేట్, అంటే ఏ టైప్ ఆఫ్ డేట్, యూటిల్ డేట్ అనమాట. జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉండే డేట్ టైప్లోకి రిటర్న్ చేస్తుంది అనమాట ఇది. ఓకేనా, మనం ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఇలా రాసుకోవచ్చు, పైన ఇంపోర్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు అనమాట ప్యాకేజ్ తోటి విత్ క్లాస్ నేమ్ని. సో ఇలా రిటర్న్ అవుతుంది. ఇక్కడ దాకా అర్థమైందా స్ట్రింగ్ నుంచి యూటిల్ డేట్కి ఎలా కన్వర్ట్ చేయాలో? సో నా అనదర్ స్టెప్ వచ్చేసి మనకు డేటా ఫార్మేట్లో మనకు కావాల్సిన ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఈ యూటిల్ డేట్నే మనం ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, మన క్వశ్చన్ ఏంటంటే హౌ టు కన్వర్ట్ జావా డాట్ యూటిల్ డేట్ టు జావా డాట్ ఎస్క్యూఎల్ డేట్. సో యూటిల్ డేట్ అనేది మనకు కన్వర్ట్ అయిపోయింది బై యూజింగ్ సింపుల్ డేట్ ఫార్మేట్ యూజ్ చేసి. సో దీని నుంచి మనం ఎస్క్యూఎల్ డేట్కి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అని అన్నప్పుడు మనకు ఒక చిన్న మెథడ్ ఉందన్నమాట. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ సేమ్ ఎస్క్యూఎల్ డేట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో. ఎలాగా, ఎగ్జాంపుల్ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ సంథింగ్ డి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ అని చెప్పి ఇలా క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ దీని లోపల ఇది కన్స్ట్రక్టర్ కదా, డేట్ అనే కన్స్ట్రక్టర్. ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్స్ వాడుతున్నా ఎందుకంటే రెండు ఉన్నాయి కదా, వీటిల్లో ఒకటి ఉంది కాబట్టి నేను నార్మల్గా డేట్ అని ఇచ్చేసాను అనుకో ఇలాగా. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. పైన ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకో సంథింగ్ లైక్ జావా డాట్ ఇంపోర్ట్ అనే దాంట్లో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ డేట్ అని ఇలా చేసుకుంటాము. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ డేట్ కావాలంటే ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ అని చేసుకున్నారనుకోండి పైన ఇంపోర్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డేట్ అని పెట్టా ఇవన్నీ లేకుండా, ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ లేకుండా. ఇప్పుడు ఈ డేట్ అనేది ఏ టైప్ అనేది అర్థం చేసుకుంటుంది, ఈ రెండిట్లో సేమే కదా. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? రెండు డేట్స్ ఉన్నాయి ఇక్కడ, రెండు డేట్స్ వాడుతున్నాం, యూటిల్ డేట్ అండ్ ఎస్క్యూఎల్ డేట్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దీన్ని స్టాటిక్ ఇంపోర్ట్ అంటాము. ఇలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడే ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఇచ్చేసేవచ్చు. జావా డాట్ ఎస్క్యూఎల్ డేట్ న్యూ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్. ఓకేనా, ఇది క్లాస్ అనమాట. సో ఈ ప్యాకేజ్, ఈ రెండు ప్యాకేజెస్. సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏం పంపిస్తామంటే, సో మనకి ఏదైతే యూటిల్ డేట్ ఉందో, ఓకేనా, DT2 అనేది ఏంటి మనకు జావా యూటిల్ డేట్ కదా. సో ఆ యూటిల్ డేట్ని తీసుకెళ్ళి ఆ వేరియబుల్ని దాంట్లో పెట్టేసి, సో ఇది మనకు ఒక మెథడ్ రిటర్న్ చేస్తుంది. ఈ డేట్ డేటా టైప్లో యూటిల్ డేట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్లో ఒక మెథడ్ ఉంటుంది, గెట్ టైమ్ అని. గెట్ టైమ్ అనేటటువంటి మెథడ్ కానీ కాల్ చేస్తే సో ఇదేమి ఇస్తుందంటే మనకు డేట్ ఇస్తుంది. ఆ డేట్ నుంచి మనం ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట డైరెక్ట్గా. ఒక్కసారి సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ట్రై చేద్దాం, సో దట్ విల్ గెట్ సమ్ ఏరియా. ఒక డౌట్, అక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఇచ్చావు కదా జావా డాట్ ఎస్క్యూఎల్. సో ఇలా ఇచ్చినప్పుడు నో నీడ్ టు ఇంపోర్ట్. ఎస్. ఓకే, ఓకేనా, మనకు ఇటువంటి కన్ఫ్యూజన్ రెండు సేమ్ టైపే కాబట్టి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఫుల్ క్వాలిఫైడ్ నేమ్ ఇచ్చేవచ్చు. ఇక్కడే కాదు దేండి ఏ క్లాస్కి అయినా ఇంపోర్ట్ చేయకుండా ఇలా ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్స్ కానీ రాసేసుకోవచ్చు. ఓకేనా, యా. సో లెట్ మీ ట్రై టు క్రియేట్ వన్ మెయిన్ మెథడ్ హియర్. సో జస్ట్ ప్రాజెక్ట్ గురించి ఇగ్నోర్ చేయండి, ఇక్కడ వరకు ఒకసారి టెస్టింగ్ రాసుకుంటాం. సో నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ డి ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ డేట్ అనేది ఉంది చూడండి, సంథింగ్ లైక్ 2021-01-01 అనేది ఇక్కడ ఉంది నాకు. ఇది నేనేం చేయాలి, ఫస్ట్ స్టెప్లో నేను యూటిల్లోకి కన్వర్ట్ చేయాలి. యూటిల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, యూటిల్ డేట్నే తీసుకుంటా, అంతే కదా. యూటిల్ డేట్ కాబట్టి జావా డాట్, ఓకే, యూటిల్ డేట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, బై క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ డేట్ ఫస్ట్ది మనకి యూటిల్ డేట్లోకి, స్ట్రింగ్ నుంచి యూటిల్ డేట్లో కన్వర్ట్ చేయడానికి మనకి జావా 8లో క్లాస్ వచ్చింది సింపుల్ డేట్. ఓకే, సింపుల్ డేట్ ఫార్మేట్ అనేది. సో దీన్ని యూజ్ చేస్తాం. సో మీకు డాక్యుమెంటేషన్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, టెక్స్ట్ నుంచి డేట్లోకి పాస్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ డాక్యుమెంటేషన్ కావాలంటే చెక్ చేయండి. ఫార్మేట్స్ కానీ మేబీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉండొచ్చు, లేదంటే గూగుల్లో కొట్టిన అది ఫార్మేట్స్ డిడి సంథింగ్ ఈ ఫార్మేట్ కానీ ఇస్తే మనకి ఈ ఫార్మేట్లో వస్తుంది. సో క్యాపిటల్ ఎమ్స్ ఇస్తాం, మంత్ 0102 ఇలా వస్తుంది. స్మాల్ ఇస్తే సో నార్మల్గా 30 days వరకు వస్తుంది. వైవై అంటే ఇలా వస్తుంది, సంథింగ్ లైక్ దిస్. క్యాపిటల్ వైవై ఇస్తే మేబీ క్యాపిటల్స్ రావచ్చేమో ఐ థింక్.
ఓకేనా. సో ఇలా ఉంటాయి ఫార్మాట్స్, మల్టిపుల్ ఫార్మాట్స్. అవి మీరు డాక్యుమెంటేషన్ చూసారంటే సింపుల్ డేట్ ఫార్మాట్, డాక్యుమెంటేషన్ ఎలా చూడాలో చెప్పాను కదా, అలా చూసినా కానీ మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో ఇది న్యూగా వచ్చినటువంటి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫార్మాట్స్. ఈ ఫార్మాట్ ఇచ్చారంటే మనకు డేట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫార్మాట్ ఇచ్చారంటే ఈ విధంగా వస్తుంది. ఓన్లీ టైం కావాలంటే HMMA అని ఇస్తే ఇలా వస్తుంది అనమాట. ఏ అంటే PMAM అనే విధంగా. సో ఇలాగా మనకు మల్టిపుల్ డేట్ ఫార్మాట్స్ ఇచ్చున్నారు. ఇట్లా మనకి ఏది కావాలో ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ సో ఇది ఓకే. సింపుల్ డేట్ ఫార్మాట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సింపుల్ డేట్ ఫార్మాట్ సంథింగ్ లైక్ ఫార్మాట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ. చూడండి ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఏం కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, అదే కదా ఓవర్లోడింగ్ అంటే. సో ఇది ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. సో సింపుల్ డేట్ ఫార్మాట్కి స్ట్రింగ్ ప్యాటర్న్ పంపించామంటే డేట్ వస్తుంది, లేదంటే ప్యాటర్న్ ఇవ్వచ్చు, తర్వాత సింబల్స్ ఇవ్వచ్చు, తర్వాత ప్యాటర్న్ లొకేల్ ఇవ్వచ్చు, అంటే ఇంగ్లీష్ మనకు ఏ కంట్రీలో ఉన్నాం అనేది రిప్రజెంట్ చేస్తుంది లొకేల్ అంటే, అది ఇవ్వచ్చు, లేదంటే జస్ట్ ప్యాటర్న్ ఇచ్చా సరిపోతుంది అనమాట. సింపుల్ డేట్ ఫార్మాట్లో స్ట్రింగ్ ప్యాటర్న్ ఇవ్వండి, YYYY స్పేస్ MM అండ్ DD ఈ ఫార్మాట్లో కావాలి అనే విధంగా చెప్తున్నాను అనమాట. సో ఎలా ఫార్మాట్ చేస్తాను ఇప్పుడు, ఫార్మాట్ డాట్ పార్స్. ఓకే. సో ఈ డీని ఇక్కడ పంపిస్తాను. ఇదేం రిటర్న్ చేస్తుంది, పార్స్ అనే మెథడ్ చూడండి. పార్స్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, డేట్. ఓకేనా. డేట్ అంటే యూటిల్ డేట్ అనమాట. యూటిల్ డేట్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి యూటిల్ డేట్లో హోల్డ్ చేయండి, జావా డాట్ యూటిల్ డాట్ డేట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి, సంథింగ్ లైక్ DT. ఓకే. యూటిల్ కాబట్టి UDT అని రాస్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా. ఇలా రాసుకున్నాం. ఇక్కడ వచ్చి మనకి ఎక్సెప్షన్, పార్సింగ్ ఎక్సెప్షన్ వస్తుంది కాబట్టి దాన్ని త్రో చేస్తున్నాం, యాడ్ త్రోస్ డిక్లరేషన్. ఓకేనా. పార్సింగ్ ఎక్సెప్షన్ అంటే త్రో చేసుకుంటాం. సో ఇలా వచ్చింది. ఇక్కడ దాకా రన్ చేసి చూసారంటే మీరు సిస్ అవుట్. సో UDT అనేది ప్రింట్ చేసుకోండి, మనకి ఏ విధంగా వచ్చిందో కనిపిస్తుంది. రన్ చేస్తున్నా, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా. ఇది డేట్ అనేది ఈ ఫార్మాట్లో బై డిఫాల్ట్గా సంథింగ్ ఈ ఫార్మాట్లో డిస్ప్లే అయింది మనకు, ఫ్రైడే సంథింగ్. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా. ఇలా ఒక డేట్ వచ్చింది, సంథింగ్ ఫార్మాట్ విత్ అవర్స్ తోటి వచ్చింది. సో మనం కరెక్ట్ డేట్ ఫార్మాట్ ఇస్తే ఆ విధంగా వస్తుంది. బట్ మనకు కావాల్సింది యూటిల్ డేట్ కాదు, SQL డేట్. SQL డేట్లో కన్వర్ట్ చేద్దాం ఇప్పుడు. SQL డేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ SQL డేట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. జావా డాట్ అంటే ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్లో పాస్ చేసి సరిపోతుంది, డాట్ డేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ SDT అని పెట్టే వేరియబుల్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ జావా డాట్ SQL డాట్ డేట్ పంపించేసిన. ఇక్కడ ఏం పంపించాలి నేను, మనకి ఈ ఆబ్జెక్ట్లో ఉపయోగించి దీనికి పంపిస్తా. సో ఇక్కడ లాంగ్ డేట్ అని ఉంది చూడండి, ఆర్గ్యుమెంట్ వచ్చి ఏంటి ఇక్కడ లాంగ్ డేట్. ఈ డేట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే UDTలో ఉన్న ఒక మెథడ్ గెట్ టైమ్ అనే మెథడ్ని కాల్ చేస్తే మనకు వస్తుంది ఆ డేట్ అనేది. చూడండి ఇప్పుడు UDT అంటే యూటిల్ డేట్లో ఉంచి డాట్ మెథడ్ చూడండి, ఇక్కడ నుంచి మల్టిపుల్ తీయచ్చు, ఇయర్ తీసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే. మనకు కావాల్సింది గెట్ టైం అని పంపిస్తే చూడండి లాంగ్ వస్తుంది డేటా టైప్, అదే దీనికి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా పంపించాలి సింపుల్గా. ఓకేనా. గెట్ టైం అని తీసుకున్నారంటే మనకు SDTలో వచ్చి మనకు కావాల్సిన డేట్ ఫార్మాట్ అనేది దీంట్లో ఉంటుంది. మీరు ప్రింట్ చేశారంటే సంథింగ్ లైక్ SQL డేట్ ప్లస్ SDTని ప్రింట్ చేసేయండి. ఓకే. సేవ్ ఇట్, ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి ఇది పైన ఉన్నటువంటి డేటు SQL డేట్ వచ్చి సింపుల్గా మనకు కావాల్సిన ఫార్మాట్లో వచ్చేస్తుంది. గాట్ ఇట్. ఎలా మార్చామో చూసారా, స్ట్రింగ్ నుంచి SQL డేట్కి. రెండు గుర్తుపెట్టి చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మనకు యూటిల్ డేట్లో కన్వర్షన్ బై యూజింగ్ సింపుల్ డేట్ ఫార్మాట్. ఇంకా ఉన్నాయి లోకల్ టైం అని లాట్ ఆఫ్ ఉన్నాయి, బట్ రికమెండెడ్ టు యూజ్ సింపుల్ డేట్ ఫార్మాట్. ఏదైనా వాడుకోవచ్చు మనం. ఓకేనా. సో లేటెస్ట్ కాబట్టి ఇది. తర్వాత వచ్చి దీని నుంచి మనం దేనికైనా ప్రొసీజర్ ఇంతేనా పని. సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి, లోకల్ డేట్ కానీ దేనికైనా ఒక్కొక్కటి ఒక ఉండదు. మనం డాక్యుమెంట్ చూడటమే, దానికి మనకి ఏది కావాలో డాక్యుమెంట్ చూడటమే. మనకు ఆల్రెడీ జావా బేసిక్స్ తెలుసు కాబట్టి అంటే స్ట్రక్చర్ ఇదేనా, అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావాలో డేట్స్ అని ఉంటాయి, జావా డేట్ ఫార్మేట్ సంథింగ్ మీరు తీసుకున్నారంటే ఫార్మాట్స్ ఏదన్నా మీరు డాక్యుమెంట్ చూడొచ్చు, లేదంటే ఏదైనా డేట్ అండ్ టైం సంథింగ్ డబుల్ తెలుసుకోవచ్చు. ఏదో ఒక డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేసుకున్నా కానీ చూడండి లోకల్ డేట్ ఒకటి, లోకల్ టైం ఒకటి, లోకల్ డేట్ టైము, డేట్ టైం ఫార్మేటర్ అని 4 క్లాసెస్ ఇచ్చున్నాడు.
సింపుల్ డేట్ ఫార్మాట్ ఇవ్వలేదేమో, మేబీ తర్వాత ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ శాంపుల్ కోడ్, దీనికి ఆబ్జెక్ట్, దీనికి ఎలా ఆబ్జెక్ట్ వస్తుంది, స్టాటిక్ మెథడ్, నవ్ అనే మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ కాబట్టి దాన్ని లోకల్ డేట్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేసుకున్నాడు, అప్పుడు ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తే కరెంట్ డేట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది వాడాడు లోకల్ డేట్ అనేది. లోకల్ డేట్ డాట్ నవ్ అంటే కరెంట్ డేట్ వచ్చేటట్టు అనమాట. ఓకే, సో అదేవిధంగా మనకు ఓకే ఇది డేట్, మనకు కావాల్సిన ఫార్మేటర్స్ కదా. సో ఇది ఈ లోకల్ డేట్ టైం యూజ్ చేసి నవ్ అని ఇచ్చామంటే ఇప్పుడు లోకల్ డేట్ పైది వచ్చి డేట్ వస్తుంది. లోకల్ డేట్ టైం డాట్ నవ్ అంటే కరెంట్ టైం అనేది వస్తుంది అనమాట, ఇలాగా సంథింగ్. సో ఫార్మేటింగ్ డేట్ అండ్ టైం, ఫార్మేటింగ్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, కరెంట్ డేట్ తీసుకున్నాం, దాన్ని వచ్చి బిఫోర్ ఫార్మేట్ ఎలా ఉంటుంది. సో ఫార్మేట్ చేయడానికి వాళ్ళు ఇచ్చింది వచ్చి ఇది ఇచ్చారు, డేట్ టైం ఫార్మేటర్ డాట్ ఆఫ్ ప్యాటర్న్ అన్నారు. మనకు సింపుల్ డేట్ ఫార్మేట్లో అయితే డాట్ పార్స్ అంటాం, ఇక్కడ వచ్చి ఆఫ్ ప్యాటర్న్ అని చెప్పి మనం ప్యాటర్న్ పంపిస్తాం, DDMMYY అని పంపిస్తే మనకి ఇది డేట్ టైం ఫార్మేట్లో వస్తుంది. అదేం చేసినామంటే స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకున్నాడు మళ్ళీ. సో ఈ టైం ఫార్మేట్ డాట్ ఫార్మేట్ అని చెప్పి సో ఏదైతే ఉందో అది పంపించాడు ఆబ్జెక్ట్ని. సో స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోయి స్ట్రింగ్లోకి కనిపిస్తుంది అనమాట ఇలాగ. సో ఇలాగ మనం జస్ట్ డాక్యుమెంట్ చూస్తే అర్థమైపోతుంది, మల్టిపుల్ ఉన్నాయి మనకు డేట్ ఫార్మేటర్స్, ఏమైనా వాడచ్చు. సో మనకు మెయిన్గా కావాల్సింది దాంట్లో వేరే వెబ్సైట్లో ఇచ్చారు జావా డేట్ ఫార్మేట్స్, లేదంటే జావా మనకు మెయిన్గా కావాల్సింది స్ట్రింగ్ టు డేట్ ఫార్మేట్ ఇన్ జావా, ఇది కదా మనకు కావాల్సింది. సో దీంట్లో చూడండి ఈ వెబ్సైట్ చాలా అదే ఇది కానీ జావా టీ పాయింట్ కానీ ఇది కానీ మీరు యూజ్ చేశారంటే సో మల్టిపుల్ వేరియస్ థింగ్స్ అనేవి మనకు డాక్యుమెంటేషన్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి కన్వర్టింగ్ స్ట్రింగ్ టు లోకల్ డేట్, ఫస్ట్ వచ్చి లోకల్ డేట్ ఆల్రెడీ మనం చూసాం కదా, లోకల్ డేట్ టైం ఇది ఇందాక చూసాం 3 స్కూల్స్లో. సో దాని విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఎలాగా లోకల్ డేట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినారు. సో లోకల్ డేట్ డాట్ పార్స్ అని చెప్పి స్ట్రింగ్ అని పాస్ చేస్తే ఆటోమేటిక్గా లోకల్ డేట్లోకి డేట్ వచ్చేస్తుంది సింపుల్గా. ఓకే, లోకల్ డేట్లోకి వస్తుంది. సో అలాగా సో లోకల్ డేట్ టైంని ఉపయోగిస్తే లోకల్ డేట్ టైం డాట్ పార్స్ అని చెప్పి మన స్ట్రింగ్ పంపిస్తే ఈ ఫార్మేట్లోకి వస్తుంది. తర్వాత డేట్ టైం ఫార్మేటర్, సో ఇక్కడ ఇలా ఫార్మేట్ చేసుకుంటారు అనమాట. సేమ్ ఇక్కడ వచ్చి లోకల్ డేట్ డాట్ పార్ట్స్ అన్నాడు, ఇక్కడ స్ట్రింగ్ పంపించాడు. అదేవిధంగా మనకు ఫార్మేటర్ ఏ ఫార్మేట్లో ఉండాలి, బేసిక్ ISO ఫార్మేట్లో కావాలా అంటే మనకు ఉంటుంది కదా ఇండియన్ స్టాండర్డ్, సో ఆ టైప్లో కావాలా అనేది పంపిస్తే సో ఆ స్టాండర్డ్లోకి వస్తుంది అనమాట. కొన్ని కాన్స్టెంట్స్ యూజ్ చేసుకున్నారు. సో అలాగ మల్టిపుల్ ఉన్నాయి. సో దాంట్లో మనం రికమెండ్ చేసేది వచ్చేసి ఇక్కడ యూటిల్ డేట్. ఓకే, కన్వర్టింగ్ స్ట్రింగ్ టు యూటిల్ డేట్ ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, సింపుల్ డేట్ ఫార్మేట్ యూజ్ చేసుకున్నాడు. సింపుల్ డేట్ ఫార్మేట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. అక్కడ వచ్చి మనకు మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ చూపించాను కదా, మనం డైరెక్ట్గా స్ట్రింగ్ ఇదన్నా పాస్ చేయొచ్చు, లేదంటే విత్ లొకేల్ అన్న పాస్ చేయొచ్చు, లొకేల్ డాట్ ఇంగ్లీష్ అని సంథింగ్ అలా పాస్ చేయొచ్చు అనమాట. పాస్ చేసి మన దగ్గర ఉన్న స్ట్రింగ్ డేట్ని తీసుకెళ్ళి డేట్ ఈక్వల్ టు ఫార్మేటర్ డాట్ పార్స్ అని చెప్పేసి దాంట్లో పాస్ చేస్తున్నాము. ఇది ఒక ఫార్మేట్. తర్వాత టైం జోన్ కానీ కావాలి అంటే ఏ విధంగా చేయాలి సింపుల్ డేట్ ఫార్మేట్లో. సో లాట్ ఆఫ్ ఉన్నాయి డాక్యుమెంటేషన్స్, మనకి ఏది కావాలంటే అది చదువు, ఇది గుర్తుండవు ఖచ్చితంగా అనేది ఇప్పుడు చూసింది రేపటికి మర్చిపోతాం. ఖచ్చితంగా గూగుల్ హెల్ప్ తీసుకోండి, మనకి ఒక ఐడియా ఉంటుంది సింపుల్ డేట్ ఫార్మేట్లో చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. సో మీకు అప్పుడు గుర్తు రాదనమాట, ఒక ఐడియా ఉంటుంది సింపుల్ డేట్ ఫార్మేట్ యూజ్ చేయొచ్చు అని. సో గూగుల్లో ఇవ్వండి డాక్యుమెంట్ ఒకసారి చూడండి, యూజ్ చేసుకోండి చాలు. ఓకేనా, సో మల్టిపుల్ ఫార్మేట్స్ ఉంటాయి మనకు. ఇంకా చూడండి అపాచీ కామన్స్ అనేటువంటి ఒక లైబ్రరీ జార్ ఫైల్, దాని నుంచి డేట్ యూటిల్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాని ద్వారా కానీ మనం పాస్ చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ ఉన్నాయి డేట్స్ అనేవి మనకు జావాలో. ఓకే, అర్థమైందా? Shall I go for next or any doubts? No problem. ఓకే, సో ఇది మనకి ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఎలా కన్వర్ట్ చేస్తామో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనకు. సో ఇది తీసేస్తున్నా మెయిన్ మెథడ్ నేను. సో ఇక్కడ కదా మనకు డేట్ తోటి ఇలా టైప్ కాస్ట్ చేస్తాం, ఇలా చేస్తే కాదనమాట, టైప్ కాస్ట్ అనేది కాదు. సో ఇక్కడ మనకి లీవ్ వివోలో ఉన్నటువంటి డేటు SQL డేట్ అదే కదా, డేట్ ఫార్మేట్ ఈ డేట్ అనేది SQL డేట్ అనేది ఉంది. సో మనకు ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉందో ఈ వివోలో ఉన్నది యూటిల్ డేట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ లీవ్ వివోలో మనం డిక్లేర్ చేసుకుంటే SQL డేట్స్ కాబట్టి యూటిల్ డేట్ని SQL డేట్లో కన్వర్ట్ చేయాలి. సో అదే కదా నిన్న ఎర్రర్ వచ్చింది, ఇక్కడ కన్వర్షన్ ఎర్రరే కదా. ఇక్కడ మీరు నిన్న చూసారంటే సంథింగ్ ఇక్కడ చూసారంటే సో క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్, సో యూటిల్ డేట్ కెనాట్ బి కాస్ట్ టు ద SQL డేట్ అనేది వచ్చింది అనమాట. సో యూటిల్ డేట్ వచ్చి జావా SQL డేట్లో కన్వర్ట్ కాలేదు, మనం డైరెక్ట్గా మన టైప్ కాస్టింగ్ నార్మల్ టైప్ కాస్టింగ్ యూజ్ చేస్తే ఇలా యూజ్ చేస్తే, కాబట్టి ఇలా చేయలేమన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాము.
ఓకే, సో ఈ ఆర్గ్యుమెంట్ వచ్చి ఎస్క్యూఎల్ డేట్ అనమాట. ఎస్క్యూఎల్ డేట్ లో పంపించాలి. వివో డాట్ గెట్ ఫ్రమ్ డేట్ అంటే యూటిల్ డేట్ అనేది వస్తుంది. దీన్ని ఎస్క్యూఎల్ డేట్ లో పంపించాలి కాబట్టి నేను చూడు ఎలా చేస్తున్నాను. న్యూ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు నేనేం చేస్తానంటే యూటిల్ డేట్ ఏదైతే ఉందో ఇక్కడ వివోలో ఉందో, వివో డాట్ గెట్ ఫ్రమ్ డేట్ కదా, ఫస్ట్ ఫ్రమ్ డేట్ డాట్ గెట్ టైం. అర్థమైందా? ఒకే లైన్లో రాశాను, నార్మల్గా చెప్తాను ఏ విధంగా చేసినాం. సో మనకు పైన వివో ఆబ్జెక్ట్ ఉంది. వివో ఆబ్జెక్ట్లో ఏ టైప్ ఉంది? ఫ్రమ్ డేట్ అనేది యూటిల్ డేట్ టైప్ ఉందంటే జావా డాట్ యూటిల్ డాట్ డేట్ ఫ్రమ్ డేట్. ఇది కదా దాంట్లో ఉండేదే వివోలో ఇది ఉంది ఫ్రమ్ డేట్ అనేది. ఫ్రమ్ డేట్ టు డేట్ వచ్చేసి యూటిల్ డేట్స్లో ఉన్నాయి. మనకు బీఓలో కావాల్సింది, బీఓలో ఉన్న ఆర్గ్యుమెంట్ ఏం కావాలి? జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ డేటా ఫ్రమ్ డేట్. ఓకేనా, ఇది మనకు బీఓలో ఉంది ఈ టైప్ ఎస్క్యూఎల్ డేట్. కాబట్టి ఫ్రమ్ డేట్ తీసుకెళ్ళి ఎస్క్యూఎల్ డేట్లో పెడితే మనకి ఇటువంటి ఎర్రర్ వచ్చింది అనమాట. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి? మనం పైన దాకా చెప్పుకున్నట్టు ఫస్ట్ స్ట్రింగ్ నుంచి యూటిల్లో కన్వర్ట్ చేసి వివోలో ఆల్రెడీ పెట్టేసాం. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ మనకు అవసరం లే, ఈ కన్వర్షన్ స్టెప్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాం వివోలో పెట్టేటప్పుడే. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలి? వివోలో ఉన్న డేట్ని ఎస్క్యూఎల్లోకి పంపించాలా, ఎస్క్యూఎల్ డేట్లోకి. కాబట్టి ఎలా చేసినాం మనం ఇందాక? ఎస్క్యూఎల్ డేట్ని ఎస్క్యూఎల్ డేట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ సంథింగ్ డిడి ఇజ్ ఈక్వల్స్ టు న్యూ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ అన్నాం. ఇలా క్రియేట్ చేసి దీని లోపల ఏం చేసాం? వివోలో ఉన్నటువంటి డేట్ని తీసుకొచ్చాం. వివో డాట్ అదే కదా ఇక్కడ ఎస్క్యూఎల్ డేట్, ఇదిగో ఇది యూటిల్ డేట్ నుంచి గెట్ టైం అని కాల్ చేసామంటే డేట్ వచ్చేస్తుంది యూటిల్ డేట్ నుంచి. కాబట్టి యూటిల్ డేట్ ఎక్కడ ఉంది? వివోలో ఉంది. కాబట్టి వివో డాట్ గెట్ ఫ్రమ్ డేట్. ఓకే, ఇది యూటిల్ డేట్ అనమాట. యూటిల్ డేట్లో నుంచి మనకు ఆబ్జెక్ట్ ఏంటి? మనం ఇక్కడ యూస్ చేయాల్సింది గెట్ టైం అనేది యూస్ చేయాలి. డాట్ గెట్ టైం అనేది కానీ యూస్ చేస్తామంటే మనకు వచ్చేసి మనకు డీడీలో స్టోర్ అయిపోతుంది. ఆ డీడీ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేయవచ్చు మనం. ఓకే, అదే విధంగా రాసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ సింగిల్ లైన్లో రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోండి అయితే ఫ్రమ్ డేట్. ఓకేనా, ఇక్కడ ఫ్రమ్ డేట్ అని తీసుకొచ్చాము. ఈ ఫ్రమ్ డేట్ తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉందో దానికి ఇచ్చేద్దాం ఫ్రమ్ డేట్ సింపుల్గా. ఎందుకంటే ఎస్క్యూఎల్ డేట్లో కన్వర్ట్ చేసాం కాబట్టి అది ఇక్కడ పెట్టేసాం. అర్థమైందా ఈ స్టెప్ కన్వర్షన్? ఎస్క్యూఎల్ డేట్లో సేమ్ అదేవిధంగా టు డేట్ కానీ కావాలి కాబట్టి సేమ్ అంతే. జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ టు డేట్ ఇజ్ ఈక్వల్స్ టు న్యూ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డేట్ ఆఫ్, దీంట్లో కానీ వివోలో ఉన్నటువంటి డేట్ తీసుకొస్తాం. వివో డాట్ గెట్ టు డేట్ డాట్ గెట్ టైం. గెట్ టైం తీసుకొచ్చేస్తే సో టు డేట్లో ఉంటుంది. ఆ టు డేట్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా, ఎర్రర్ పాయింట్ చూడండి. డౌటా? సార్. సో ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్ కావాలంటే రాసుకోండి. కన్వర్టింగ్ యూటిల్ ఫ్రమ్ డేట్ టు ఎస్క్యూఎల్, ఫ్రమ్ డేట్ టు డేట్ టు ఎస్క్యూఎల్, ఫ్రమ్ డేట్ టు డేట్. ఓకేనా, సో ఇంకా మీకు మీనింగ్ఫుల్గా రాసుకుంటే రాసుకోవచ్చు డాక్యుమెంటేషన్, మల్టిపుల్ డాక్యుమెంటేషన్ ఇలాగా కమెంట్స్లో. వివో హ్యావింగ్ దిస్ వన్. And convert it into SQL format, SQL date format, SQL dot date format and stored into BO object something ఇలాగా. ఓకే, మనకి ఎప్పుడైతే డౌట్ ఏరియా డెవలపర్ వచ్చి ఎందుకు రాసుకున్నాం, ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అని అనుకుని మనకు ఐడియా వచ్చినప్పుడు ఇలా దానిపై డాక్యుమెంటేషన్ రాసుకోవాలి. దట్ ఈస్ ద
బెటర్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అనమాట. రియల్ టైంలో మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూషనస్ కోడింగ్ రాయాలి అని అనుకున్నప్పుడు దానిపైన ఇలా డాక్యుమెంటేషన్ రాసేసామంటే సో ఏరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్ చూసుకొని రివ్యూ చేసేటప్పుడు ఓకే ఓకే ఇదే మ్యాటర్ అని చెప్పి దాన్ని చదువుకొని దాని ప్రకారం అర్థం చేసుకుంటారు ఈజీగా. ఓకేనా? సో ఇలాంటివి కానీ మీరు ఉపయోగించాలి. రేపు ఫ్రెషర్గా మీకు జాబ్ వచ్చినా సో కంపెనీలో మీరు కోడింగ్ రాసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ప్రతిదీ యూజ్ చేయండి. ఇక్కడ నేర్చుకున్నవి ఇప్పుడే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఇలాంటివి నేర్చుకోండి. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మీకు కామన్గా ఉంటుంది. బట్ ఏరే డెవలపర్స్తో మీరు కంపేర్ చేసినప్పుడు ఎక్కడ నేర్చుకున్నారు ఇంత హై లెవెల్ కోడింగ్ మీకు అనే విధంగా మనకు రావాలన్నమాట. వాళ్ళు మేనేజర్ నుంచి కానీ అప్రైజర్ మనకు. ఓకేనా? సేమ్ ఇంటర్వ్యూలో కానీ ఛాన్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో మేబీ అంత పెద్ద రాకపోవచ్చు, లేకపోతే మేబీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ప్రాజెక్ట్ చేయమని చెప్పొచ్చు. కొన్ని ఇంటర్వ్యూస్ అలా జరుగుతున్నాయి అనమాట ఆన్లైన్లో. ఒక శాంపుల్ క్రెడ్ ఆపరేషన్స్ ఒక ప్రాజెక్ట్ చేయండి, మినీ ప్రాజెక్ట్ అంటారు. సర్టెన్ టైం ఇచ్చేస్తారు, 2 hours 3 hours ఆర్ సంథింగ్. సో అక్కడ మీరు చేసిస్తారనమాట. సో ఇటువంటి టైంలో కానీ మనకు ఉన్నటువంటి స్టాండర్డ్స్ అన్నీ ఉపయోగించి రాసామంటే ఎవరైనా నార్మల్ ప్రాజెక్ట్ ఎవరైనా చేస్తారు. జేఎస్పీ యూస్ చేసి మనం లెవెల్ 1లో చేసాం కదా, ఆ టైప్లో చేస్తారు. బట్ అది కాదు మనకు కావాల్సింది. విత్ స్టాండర్డ్స్తో విత్ ఎంబీసీతో ప్రతిదీ ఇంక్లూడ్ చేసి రాసి తీసుకెళ్తే వాళ్ళందరికంటే మీరు టాప్ లెవెల్కి వెళ్తుంది. ఇంకా ప్రాజెక్ట్ ఎవరైనా చేస్తారు. దాంట్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే ఈ ఫార్మేట్స్, ఈ స్టాండర్డ్స్, రియల్ టైమ్ స్టాండర్డ్స్ యూస్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో మనం కన్వర్ట్ చేసినాము. సో వ్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, డేట్ని పంపించేసాం. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్. సో లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఏదైనా డౌట్ ఉందా గైస్ ఇక్కడ? సో రాజు. ఓకే, నిన్న ఎవరన్నా క్రియేట్ చేసినా కదా కొత్త రికార్డు, వాళ్ళతో లాగిన్ అవుదామా? చేసినాం. టోనీ యూజర్ నేమ్ వచ్చి Tony 123 ఐ థింక్. వాళ్ళతో లాగిన్ Tony 123 Tony at 123. ఓకే, సో వచ్చేసి ఆడింది పో గైస్. సో నెక్స్ట్ లీవ్లోకి వెళ్తే మనకి ఇక్కడ డేటా న్యూ రిక్వెస్ట్లోకి వెళ్తాం. సో ఇక్కడ రోల్ నెంబర్ సో 101 102 కదా, సిక్ లీవ్, రీజన్ సంథింగ్ హెల్త్ ఇల్నెస్. సో ఫ్రమ్ డేట్ తీసుకోండి. ఇప్పుడు నుంచి 13th ఓన్లీ 1 డే కావాలి కాబట్టి 13 చేస్తాం. సేమ్ డేటే కాబట్టి ఒక రోజు అనమాట. నెంబర్ ఆఫ్ డేస్ 1. సో క్రియేట్. ఓకే, ఎంటీ. సో సేవ్ అయింది అనమాట మీకు. సో ఇక్కడ చూస్తే 1. ఓకేనా? సో మీరు డేటాబేస్లో చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లీవ్స్ వచ్చిందా? ఒక రికార్డ్ అనేది స్టోర్ అయిపోయింది. వాట్ ఇట్ ఒక రికార్డ్ అనేది స్టోర్ అయిపోయింది మన లీవ్స్ అనేది. సో దీంట్లో మనం చెక్ చేయాల్సింది ఈ అడ్మిన్ ప్లేస్లో మనకు యూజర్ అనేది వాడు రావాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేద్దామా? ఎస్ సార్. సో దానికోసంగా మనం ఎందుకు ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ అనేది హార్డ్ కోడ్ చేసినాము. హార్డ్ కోడ్ కాకుండా నాకు ఎవరైతే లాగిన్ అయ్యాడో వాడి యూజర్ నేమ్ అనేది ఇక్కడికి రావాలి. లాగిన్ అయినప్పుడు మనకు కావాల్సిన లాగిన్ హోమ్ పేజ్ సంథింగ్ మనకు స్టూడెంట్ హోమ్ పేజ్ ఐ థింక్. స్టూడెంట్ హోమ్ పేజ్లో మనకు ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం గెట్ చేయగలుగుతాం. ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో బట్ ఇక్కడ నుంచి స్టూడెంట్ హోమ్ నుంచి మీరు ఇక్కడ గమనించారంటే యూఐలో ఇక్కడ లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్తో లాగిన్ అవుతాం కాబట్టి ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ని బై యూజింగ్ రిక్వెస్ట్ స్కోప్ యూజ్ చేసుకొని ఇక్కడ దీంట్లో చేసుకోవచ్చు కదా. అర్థమైందా? సో లాగిన్ కంట్రోలర్ ఇది కదా, లాగిన్ కంట్రోలర్. ఇక్కడ ఏం చేస్తున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఉంది, యూజర్ నేమ్ అంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మనకు అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తుంది, డీటీఓ ఆబ్జెక్ట్ వస్తుంది. సో డీటీఓ ఆబ్జెక్ట్లో ప్రతిదీ ఉంటుంది మనకు, యూజర్ నేమ్ అదంతా ఉంటుంది అనమాట. డీటీఓ ఆబ్జెక్ట్లో యూజర్ డీటీఓలో యూజర్ నేమ్ ప్రతి ఒక్కటి ఉంది. యూజర్ నేమ్ కానీ ఉంటే బాగుంటుంది. యూజర్ నేమ్ యాడ్ చేయలేదు మనం, నో ప్రాబ్లం. మీకు టాస్క్ ఇస్తాను, మీ చార్జ్ చేపిస్తాను. సో ప్రస్తుతానికి యూజర్ నేమ్ అనేది ఉంది కాబట్టి యూజర్ నేమ్ తీసుకుంటాం. సో యూజర్ నేమ్ అనేది ఉంది ఇక్కడ యూజర్ డీటీఓ ఆబ్జెక్ట్. ఆ యూజర్ డీటీఓ ఆబ్జెక్ట్ వచ్చి మనకి ఇక్కడ ఉంది కంట్రోలర్లో, లాగిన్ కంట్రోలర్లో ఏం చేస్తున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ రిట్రైవ్ చేసుకొని డేటాబేస్ క్వరీ పంపిస్తున్నాం. డూ లాగిన్ అని చెప్పి యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తే మనకు అది సక్సెస్ఫుల్గా అయితే మనకు డీటీఓ ఆబ్జెక్ట్ వస్తుంది.
అంటే ఎవరు లాగిన్ అయిన వాళ్ళ డేటా అంతా డేటాబేస్ తీసుకొచ్చి మనకు డీటెయిల్ రూపంలో ఇస్తుంది. ఆ డీటెయిల్ ఎక్కడ ఏం చేయట్లా మనం, ఆ డీటెయిల్ జస్ట్ యూస్ చేసుకుంటున్నాం. నాట్ నల్లా లేకపోతే డేటా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అంతే. డీటెయిల్ వల్ల నాట్ నల్ అయితే మనం స్టూడెంట్ హోమ్కి రీడైరెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచే మనం ఏంది క్వరీ పారామీటర్ ద్వారా పంపించేయచ్చు. ఇలా పంపించి సంథింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ప్లస్ డిటిఓ డాట్ గెట్ యూజర్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాం బై యూజింగ్ క్వరీ పారామీటర్ కదా ఇది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీకి వెళ్ళి రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అని చెప్పి నేమ్ తోటి మనం దీన్ని గెట్ చేసుకోవచ్చు. అవునా, అదొక ప్రాసెస్. దాన్ని రిక్వెస్ట్ పారామీటర్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఈ స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీ అంటే ఇదే కదా, ఇది స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీ. సో ఇక్కడ గెట్ చేసుకోవచ్చు మనం డేటాని, ఆ నేమ్ వరకు ఇక్కడ వరకే ఎనేబుల్ ఉంటుంది. బట్ నెక్స్ట్ పేజ్కి లీవ్లోకి వెళ్తే ఇది లీవ్ పేజ్, లీవ్స్ డాట్ జేఎస్పీ. ఇక్కడికి ఎలా వస్తుంది ఆ నేము రాదు కదా, మళ్ళీ పంపించాలి మనం అక్కడ నుంచి. ఇక్కడ నుంచి జేఎస్పీ స్టూడెంట్ హోమ్ డాట్ జేఎస్పీ నుంచి రిట్రైవ్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ లీవ్స్కి పంపించడం, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి యూజర్ నేమ్. ఎక్కడ వరకు మనకు ఎక్కడైతే అవసరమైందో అక్కడ వరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? అర్థమైందా గైస్? Yes, sir. ఓకే, లెట్స్ సీ. సో ఫస్ట్ ఏం చేసినాం మనం, రిక్వెస్ట్ పారామీటర్లో ఇదొక పేజ్ ఉంది, ఇదొక పేజ్ ఉంటుంది. రెండు పేజెస్లో మనకు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంటుంది. క్వరీ పారామీటర్ ఒకటి, రిక్వెస్ట్ స్కోప్ ఒకటి. సో క్వరీ పారామీటర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి పేజ్ 1 అనుకోండి, పేజ్ 1 డాట్ జేఎస్పీ, పేజ్ 1 అనుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పేజ్ 1, ఇది పేజ్ 2. అది ఏ పేజ్ అయినా జస్ట్ అజ్యూమ్ లైక్ ఇట్స్ పేజ్ సంథింగ్ పేజ్. ఓకే, 2 పేజీలు ఉన్నాయి. సో దీంట్లో ఉన్న డేటా ఇక్కడికి పంపించాలంటే 2 వేస్లో పంపించవచ్చు. ఒకటి క్వరీ పారామీటర్, త్రూ క్వరీ పారామీటర్ ద్వారా, కొరియర్ రిక్వెస్ట్ పారామీటర్ అని అంటాము. క్వరీ పారామీటర్ రూపంలో పంపించవచ్చు. అంటే ఎలాగా? సో సెండ్ రీడైరెక్ట్ మెథడ్ యూస్ చేస్తాం. రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్ కానీ ఏదో ఒకటి రాసుకొని, సెండ్ డైరెక్ట్ కానీ యాంకర్ ట్యాగ్లో కానీ ఏదైనా రాసుకొని, మనం క్వరీ పారామీటర్ అంటే క్వశ్చన్ మార్క్ సమ్ ఐడెంటిఫైయర్ ఇజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇలా పెట్టి పంపిస్తాం. అవునా, ఇది క్వరీ పారామీటర్లో పంపించడం. ముందు వచ్చి పేజ్ నేమ్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ పెట్టి ఐడెంటిఫైర్ అని చెప్పి సో ఇక్కడ పంపిస్తాం. ఓకే, లెట్ గివ్ దట్ మార్క్స్. సో రాయమంటారా అయితే మొత్తం? సో ఫస్ట్ది రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్ అని చెప్పి లోపల ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఎక్కడికి పోవాలి, పేజ్ 2కి వెళ్ళాలి కాబట్టి పేజ్ 2 అని చెప్పి క్వశ్చన్ మార్క్ సంథింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన నేమ్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ సంథింగ్ ఫనీ యూజర్ నేమ్ అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ వన్ ఫార్మేట్. ఈ ఫార్మేట్ మీకు ఆల్రెడీ చూసిన, కింద యాడ్ చేద్దాం. ఇదేంటిది? రిక్వెస్ట్ క్వరీ పారామీటర్లో. Got it guys? ఇది క్వరీ Yes, పారామీటర్. sir. ఓకే, ఇది కాకుండా ఇంకొకటి సెకండ్ టైప్ ఏంటి? రిక్వెస్ట్ స్కోప్. రిక్వెస్ట్ స్కోప్ అంటే ఏంటి? మనకు రిక్వెస్ట్ డిస్పాచ్ యూస్ చేసి డేటా సెట్ చేసుకోవచ్చు. అంటే రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. సెట్ అట్రిబ్యూట్ అని చెప్పి దీని లోపల మళ్ళీ ఐడెంటిఫైర్ ఇస్తాం. ఇక్కడ నేమ్ అనేది ఐడెంటిఫైర్, కామా దాని వాల్యూ వచ్చి ఇక్కడ ఇస్తాం సంథింగ్ లైక్ ఫనీ. ఓకే, ఇది రిక్వెస్ట్ స్కోప్ పెట్టి దీని నుంచి మనం రిక్వెస్ట్ డిస్పాచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పాస్ చేస్తాం. అంతే కదా? రిక్వెస్ట్ డిస్పాచర్ డి ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అని చెప్పి మనకి పేజ్ 2కి వెళ్ళాలి కాబట్టి పేజ్ 2 ఇస్తాం.
తర్వాత రెండో లైన్లో వాట్ వి కాల్ దిస్ డి డాట్ ఫార్వర్డ్ అని చెప్పేసి రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ అనేది పంపిస్తాం. ఇది రెండోది ఒకటి క్వరీ పారామీటర్స్, రెండోది వచ్చేసి రిక్వెస్ట్ డిస్పాచర్ ఉపయోగించి ఇలా చేస్తాం. రిక్వెస్ట్ స్కోప్ అంటాం. ఓకేనా, రిక్వెస్ట్ స్కోప్ అంటాం. సో రిక్వెస్ట్ స్కోప్ అంటే రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అని రాసాం కదా, ఇది రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టడం. అంటే ఈ వాల్యూని రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టి ఇది ఎక్కడ తీసుకోవచ్చు, ఓన్లీ ఇమీడియట్ గా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది రిక్వెస్ట్ అనేది పేజ్ 2 ఇక్కడ మాత్రమే రిట్రైవ్ చేయగలుగుతాం. సేమ్ ఇక్కడ కానీ క్వరీ పారామీటర్ ఎక్కడికి పేజ్ 2 కి నావిగేట్ చేస్తాం, పేజ్ 2 లోనే రిట్రైవ్ చేయగలుగుతాం నేమ్ అనే దాన్ని. పేజ్ 3 పేజ్ 4 లో రిట్రైవ్ చేయాలంటే కుదరదు. ఇమీడియట్ గా ఏ పేజ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు రిక్వెస్ట్ ని, అక్కడే మీరు దాన్ని రిట్రైవ్ చేయగలుగుతారు నేమ్ ని. అర్థమవుతుంది. అంటే పేజ్ 2 లోనే మీరు ఏం చేయాలా, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అని చెప్పి రాసుకోవాల్సిందే. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ నేమ్. అని ఎక్కడ రాయాలి, ఇది పేజ్ 2 లో రాయాలి. నేమ్ అనేది ఇలా రాసుకోవాలన్నమాట పేజ్ 2 లోనే, ఎందుకంటే మనం నావిగేట్ చేసి పేజ్ 2 కి, కాబట్టి ఇమీడియట్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ 2 రాయాలి కంపల్సరీగా. అదే విధంగా మనకి రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టుకున్న దాన్ని ఎలా తీసుకొస్తాం, రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్, అంతే కదా. అక్కడ సెట్ అట్రిబ్యూట్, ఇక్కడ గెట్ అట్రిబ్యూట్ అని చెప్పి మనకు అక్కడ ఐడెంటిఫైర్ అనేది పాస్ చేస్తాం. సేమ్ ఇది ఎక్కడ మళ్ళీ పేజ్ 2 లో రాయాలా, ఎందుకంటే పేజ్ 2 కే మనం ఫార్వర్డ్ చేసేది రిక్వెస్ట్ డిస్పాచర్ లో. చూడండి అర్థమవుతుందా. కాబట్టి ఆ పేజ్ లోనే ఇమీడియట్ గా పక్కన ఏదైతే రిక్వెస్ట్ స్టార్ట్ ఎండ్ అవుతుందో ఆ పేజ్ లోనే మనం గెట్ చేయగలుగుతాం డేటాని. ఈ 1 or 2 పేజెస్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ గా ఏదన్నా మనం డేటాను స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏదర్ వీ కెన్ గో ఫర్ క్వరీ పారామీటర్స్, లేదంటే రిక్వెస్ట్ స్కోప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, 2 కాదు, ఈ 2 నుంచి 3కి వెళ్తుంది నావిగేషన్ అనేది, పేజ్ 3. ఈ 3 నుంచి 4కి వెళ్తుంది. సో 4 నావిగేషన్స్ ఉన్నాయి మన ఫ్లోలో. ఓకేనా, లాగిన్ నుంచి స్టూడెంట్ హోమ్కి వెళ్తుంది, స్టూడెంట్ హోమ్ నుంచి లీవ్స్ డాట్ జేఎస్పీకి వెళ్తుంది. సో 4 or 3 to 4 నావిగేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి పేజ్ 3 అనుకోండి దీన్ని. పేజ్ 3 పేజ్ 3 పేజ్ 4. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు మన నావిగేషన్ అనేది మల్టిపుల్ పేజెస్ కి నావిగేట్ అవుతుంది. గాట్ ఇట్. సో ఈ పేజ్ నుంచి పేజ్ 2కి ఒక లింక్, ఇక్కడ నుంచి మళ్ళీ క్లిక్ చేస్తే ఈ పేజ్ నుంచి క్లిక్ చేస్తే పేజ్ 4 ఇలా నావిగేషన్ జరుగుతుంది అనమాట. సో నాకు ఇక్కడ కావాలి నేమ్ అనే వేరియబుల్, కాబట్టి నేను గైస్ వాయిస్ వస్తుందా, గెట్ అట్రిబ్యూట్ అని చెప్పి రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అని చెప్పి నేమ్ అనేది రాసాం అనుకో. సో ఇక్కడికి వస్తుందా డేటా, ఇలా రాసినప్పుడు పేజ్ 4 లో కావాలి. సో నేను పేజ్ 1 లో మనం రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టుకున్నాం రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అని చెప్పి. సో నేను పేజ్ 4 లో కాల్ చేస్తున్నా, నేమ్ అనేది వస్తుందా, రాదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టుకున్నామో దాని ప్రీవియస్ నావిగేషన్ ఎక్కడ నుంచి అయితే దాని నావిగేషన్ స్టార్ట్ అయిందో అక్కడ చెక్ చేస్తుంది అనమాట. అంటే పేజ్ 3 లో చెక్ చేస్తుంది, అదే కదా నావిగేషన్. మన నావిగేషన్ ఎలా ఉంటుంది, పేజ్ 1 లో ఒక లింక్ క్లిక్ చేస్తే, లింక్ కానీ బటన్ కానీ క్లిక్ చేస్తే పేజ్ 2కి వెళ్తుంది, పేజ్ 2 నుంచి పేజ్ 3కి నావిగేషన్. సో పేజ్ 3 నుంచి పేజ్ 4 ఇలా ఉంది మన ఫ్లో. సో ఎప్పుడైతే మనకి రిక్వెస్ట్ స్కోప్ అంటే ఇమీడియట్ గా ఇక్కడ గెట్ చేసుకున్నామంటే అది ఎక్కడ చెక్ చేస్తుంది, ఈ రిక్వెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, పేజ్ 3 లో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇది ఒక రిక్వెస్ట్ అనమాట, ఓన్లీ ఒక రిక్వెస్ట్ ఎండ్ అయిపోతుంది అది మళ్ళీ. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ స్కోప్ లో చూస్తుంది, ఈ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో రిక్వెస్ట్ అక్కడ స్టార్ట్ అయ్యి ఎండ్ స్కోప్ లో చెక్ చేస్తుంది నేమ్ అనేది ఉందా లేదని. లేదు కాబట్టి రాదు, ఇక్కడ నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది, నేమ్ తోటి ఎటువంటి డేటా లేదని చూపిస్తుంది. ఇక్కడ సెట్ చేసినాం రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్, ఇక్కడ చెక్ చేసాం, ఈ నావిగేషన్ లో ఇక్కడ గెట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో సెట్ చేస్తున్నాం కాబట్టి ఈ రిక్వెస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ డేటా వస్తుంది. అర్థమైందా. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే పేజ్ 1 లో మనకు యూజర్ నేమ్ అనేది ఉంది, లాగిన్ పేజ్ అనుకోండి, పేజ్ 1 లో యూజర్ నేమ్ అనేది ఉంది, పేజ్ 4 లో యూజర్ నేమ్ ని నేను తీసుకోవాలి. కాబట్టి ఏంటి, మనకు తెలిసిన ప్రకారం ప్రతి నావిగేషన్ లో ఈధర్ మనం రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టుకుంటా పోవాలి, ఒకటి పాసిబిలిటీ.
అంతే కదా. సో ఇక్కడ సెట్ చేసి ఇక్కడ గెట్ చేసుకోవాలా, గెట్ చేసుకుని మళ్ళీ సెట్ చేయాలా, సెట్ చేసుకొని దీంట్లో గెట్ చేయాలా, దీంట్లో గెట్ చేసుకుని మళ్ళీ సెట్ చేయాలా, మళ్ళీ సెట్ చేసి మళ్ళీ ఇక్కడ గెట్ చేసుకోవాలా. అలా మనం తీసుకోవచ్చు ఒకటి పాసిబిలిటీ. అర్థమైందా ఫస్ట్ పాసిబిలిటీ? yes లేదు సేమ్ ఈ రిక్వెస్ట్ పారామీటర్ అని అలా పాస్ చేసుకోవాలా బై యూజింగ్ క్వశ్చన్ మార్క్ ద్వారా. ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేయాలా, ఇక్కడ గెట్ చేసుకొని గెట్ పారామీటర్ ద్వారా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టి ఇక్కడ నుంచి 3కి పాస్ చేయాలా, మళ్ళీ ఇక్కడ గెట్ పారామీటర్ ద్వారా గెట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేయాలా. అదన్నా అనదర్ పాసిబిలిటీ. అది కాకుండా ఇంకేదన్నా ఉందా? సో నాకు కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే నాకు పేజ్ 1లో డేటా వస్తుందో అది ఒక స్టోరేజ్ లో పెట్టేసాను అనుకోండి, నాకు ఎంటైర్ అప్లికేషన్ ఎక్కడ కాల్ చేసుకున్నా కానీ నాకు ఆ డేటా రావాలి. రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అంటే డేటా రావాలి. దట్ ఈస్ మై ఫీచర్ నౌ. ప్రాబ్లం అర్థమైందా? మెయిన్ గా ఫీచర్ ప్రాబ్లం అండ్ రిక్వైర్మెంట్ అర్థమైందా? yes sir. సో ప్రతి పేజ్ లో రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టుకోవాలంటే మల్టిపుల్ అంటే డూప్లికేట్ అయిపోతుంది కోడ్. అలా కాకుండా నాకు పేజ్ 1లో నా దగ్గర డేటా ఉంది, మొత్తం యూజర్ నేమ్ ప్రతి డేటా అనేది పేజ్ 1లో ఉంది. అదంతా నేను ఒక స్టోరేజ్ లో పెట్టేసుకొని లేదంటే ఒక స్కోప్ లో పెట్టేసుకొని ఆ స్కోప్ ని మనం ఎంటైర్ అప్లికేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ ఆ స్కోప్ లో మనం డేటా గెట్ కావాలని అడిగితే అది ఇచ్చేయాలి మనకు డేటా. ఇక్కడ సెట్ చేసిన డేటా అది నా రిక్వైర్మెంట్ ఇప్పుడు. సో దట్ మనకు మల్టిపుల్ దగ్గర ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఎంటైర్ అప్లికేషన్ ఉపయోగించే డేటాని ఒక సంథింగ్ ఫీచర్ ఉపయోగించి ఎక్కడ కానీ పెట్టేసినామంటే అది ఎంటైర్ అప్లికేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. గాట్ ఇట్? అర్థమవుతుందా రిక్వైర్మెంట్? yes yes sir. దాన్ని మనం ఏమో సెషన్ స్కోప్ అంటున్నాం. అంటే సెషన్ స్కోప్ లో పెడితే రిక్వెస్ట్ స్కోప్ లో పెడితే ఓన్లీ ఆ రిక్వెస్ట్ వరకే అది స్కోప్ అనేది అంటే ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ రిక్వెస్ట్ కంప్లీట్ అవ్వగానే డెత్ అయిపోతుంది, అంటే అది ఎరేజ్ అయిపోతుంది డేటా. అంటే రిక్వెస్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ రెండు పేజెస్ కి నావిగేట్ అవుతుంది కదా. సో ఎండింగ్ పేజ్ కు రాగానే ఇది పోతుంది అనమాట రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది. కాబట్టి ఆ డేటా అనేది లాస్ అయిపోతుంది అక్కడ నుంచి, నెక్స్ట్ పేజ్ ఫార్వర్డ్ కాదు, ఓన్లీ ఆ రిక్వెస్ట్ వరకే ఉంటుంది రెండు పేజెస్ మధ్యలో. సో ఇప్పుడు సెషన్ స్కోప్ అంటే ఎంటైర్ అప్లికేషన్ లెవెల్లో ఉంటుంది అంటిల్ మనం రీస్టార్ట్ చేసేంత వరకు, సర్వర్ రీస్టార్ట్ చేసేంత వరకు అది స్టోర్ అయ్యే ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ రిక్వెస్ట్ స్కోప్ లో ఏ విధంగా చేసాం మనం? రిక్వెస్ట్ స్కోప్ లో సింటాక్స్ ఏంటి? రిక్వెస్ట్ స్కోప్ లో పెట్టాలంటే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లో రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అంటాం. సెట్ అట్రిబ్యూట్ అని చెప్పి ఐడెంటిఫైయర్ కామా వాల్యూ, ఇది కదా సెట్ అట్రిబ్యూట్ మనం రిక్వెస్ట్ స్కోప్ లో రాసుకుంది. ఇది వచ్చి మనం సెట్ చేయడానికి డేటా సెట్టింగ్ కి. రిట్రైవల్ కి ఏం వాడాం? get attribute. గెట్ అట్రిబ్యూట్ అని చెప్పి జస్ట్ మనం ఐడిని పాస్ చేస్తాం. ఐడెంటిఫైర్ ఇక్కడ ఏదైతే ఐడి ఇచ్చామో ఐడెంటిఫైర్ కానీ పాస్ చేసి ఆ వాల్యూ ఎక్కడ సెట్ చేసింది అది రిటర్న్ చేస్తుంది త్రూ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో. అది ఏదైనా టైప్ క్యాష్ కావాలంటే టైప్ క్యాష్ చేసుకుంటాం. ఇది రిక్వెస్ట్ స్కోప్. సేమ్ వే సెషన్ స్కోప్ ఎలా ఉంటుందంటే సెషన్ స్కోప్ లో పెట్టుకున్నామంటే ఎంటైర్ అప్లికేషన్ లెవెల్లో మనకు స్టోర్ చేసి పెట్టుకుంటుంది అది. సో మనకు ఎలా సెట్ చేయాలి సెషన్ స్కోప్ లో డేటా అంటే సేమ్ అక్కడ రిక్వెస్ట్ ఉన్నాం, ఇక్కడ సెషన్ అంటున్నాం. సెషన్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అంటాం. సెషన్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అంటాం. సో ఇక్కడ సేమ్ దానిలాగే ఐడి, అదేవిధంగా మనకు కావాల్సిన వాల్యూ అనేది ఇక్కడ పెడతాం. సో రిట్రైవ్ చేసేటప్పుడు సెషన్ డాట్ గెట్ అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఏ అప్లికేషన్ ఉండదు అనమాట. మన పాస్వర్డ్ అంతా దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం సెషన్స్ లో. ఓకే, ఐడి ఇలా అంటే మన డేటా వచ్చేస్తుంది సేమ్ దీనిలానే. అర్థమైందా? బట్ ఇక్కడ సెషన్ కి మనకి ఇక్కడ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ హెచ్డిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ తో ఉంది కాబట్టి ఇలా రాసుకుంటున్నాం. సెషన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మనం. అది సంథింగ్ లైక్ హెచ్డిపి సెషన్ అనుకుంటే హెచ్డిపి సెషన్ ఇజ్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ లోనే రిక్వెస్ట్ లోనే ఉంటుంది. అది రిక్వెస్ట్ డాట్ గెట్ హెచ్డిపి సెషన్ అనుకుంటా. ఈ మెథడ్ కానీ కాల్ చేస్తే మనకు సెషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. చూద్దాం. ఈ మెథడ్ కానీ కాల్ చేసామంటే మనకు సెషన్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్ లో మనం క్రియేట్ చేసుకుంటాం ఇలా. గాట్ ఇట్? సెషన్ కి రిక్వెస్ట్ కి అర్థమైందా? సెషన్ స్కోప్ కి yes sir. చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి సెషన్ స్కోప్ అనేది ఇప్పుడు ఆ డీటీవ్ ఆబ్జెక్ట్ నాకు ఎక్కడైతే మనకు లాగిన్ అయినప్పుడు డీటీవ్ ఆబ్జెక్ట్ వచ్చిందో మనం యూజ్ చేయాలి అది. కాబట్టి ఈ డీటీవ్ అని కానీ మనం సెషన్ స్కోప్ లో పెట్టేసాం అనుకో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ డీటీవ్ ఆబ్జెక్ట్ లోనే మనకు మల్టిపుల్ డేటా ఉంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, సెక్యూరిటీ క్వశ్చన్స్ ప్రతిదీ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఉపయోగపడుతుంది అనమాట మనకు. కాబట్టి ఎంటైర్ ఆబ్జెక్ట్ నేను సెషన్ స్కోప్ లో పెట్టేసుకుంటున్నా. ఓకే, లాగిన్ కంట్రోల్ ఎక్కడైతే నాకు డీటీవ్ వచ్చిందో ఇక్కడ చెక్ చేస్తున్నా.
డీటీఓగా నాట్ నల్ అయితే నేను వచ్చి రీడైరెక్ట్ చేస్తున్నాను కదా, రీడైరెక్ట్ చేసేదానికంటే ముందే నేను దాన్ని సెషన్ స్కోప్లో పెట్టేసుకుంటా, మనకు ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు అనేసి. ఓకే, కాబట్టి చూడండి హెచ్డిపి సెషన్ కావాలి నాకు. ఇక్కడ హెచ్డిపి సెషన్ కావాలంటే మేబీ రిక్వెస్ట్ నుంచి గెట్ చేసుకుంటాం, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి. చూద్దాం ఒకసారి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాము. సో సెట్టింగ్ డిటిఓ టు సెషన్ స్కోప్, ఎందుకంటే ఫ్యూచర్లో ఏరే అదర్ పేజ్లో ఏదైనా కావాలంటే యూజ్ చేసుకోవడానికి. ఎలా కావాలి సెషన్ ఆబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్ రిక్వెస్ట్ డాట్ గెట్ హెచ్డిపి, ఓకే రెస్పాన్స్లో ఉంటుంది ఐ థింక్, ఆర్ఈఎస్పి రెస్పాన్స్ డాట్ గెట్ రిక్వెస్ట్ డాట్ గెట్ సెషన్. ఓకేనా, గెట్ సెషన్ అంతే, గెట్ హెచ్డిబి సెషన్ కాదు, గెట్ సెషన్ అనే మెథడ్. రిక్వెస్ట్ డాట్ గెట్ సెషన్ అనే మెథడ్ కాల్ చేస్తే హెచ్డిబి సెషన్ అనేది మన క్లాస్ మీద రిటర్న్ చేస్తాం, ఇంటర్ఫేస్ అనమాట. ఇది కాల్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే హెచ్డిబి సర్వ్లెట్ రిక్వెస్ట్ లో ఉంటుంది. కాబట్టి ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాం, గెట్ సెషన్ అనేసి. సో ఇదేం రిటర్న్ చేస్తుంది, హెచ్డిబి సెషన్ ని మనకు రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని హోల్డ్ చేస్తున్నాం. హెచ్డిబి సెషన్ అనేది ఇంటర్ఫేస్ అనమాట, సెషన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, సెషన్ ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం. దిస్ ద సింటాక్స్. సో ఒకసారి ఇక్కడ చేంజ్ చేయండి, హెచ్డిబి సెషన్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ సెషన్. ఓకే, సో గెట్ సెషన్ ద్వారా మనం హెచ్డిబి సెషన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాము. ఆ సెషన్లో మనం పెట్టేస్తాం సెషన్ డాట్ సెట్ అట్రిబ్యూట్. సో ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫైయర్ ఇస్తాం. ఐడెంటిఫైయర్ ఏం చేస్తున్నాం, యూజర్ అని చెప్తున్నా సింపుల్గా. సో వాల్యూ వచ్చేసి నాకు ఈ డీటీఓ ఆబ్జెక్ట్ అంటే డీటీఓ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి వాల్యూగా పెట్టేసుకుంటాం. అయిపోయింది, సింపుల్. సెషన్ స్కోప్ కంప్లీట్ అయిపోయింది. అర్థమవుతుందా? సో ఎవరైతే లాగిన్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళ డీటీఓ కదా ఇక్కడికి వచ్చేది, లాగిన్ అయినప్పుడు ఆ డీటీఓని సెషన్ స్కోప్లో పెట్టేసాం అనుకో, వాళ్ళు అంటే లాగౌట్ అయ్యేంత వరకు అది ఆ డీటీఓని మనం ఉపయోగించుకోవచ్చు ఎక్కడైనా. కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కడ కావాలి, సర్వీస్లోనా, ఇక్కడ కావాలి. ఇక్కడ కావాలి కాబట్టి నాకు యూజర్ నేమ్ తీసుకొస్తున్నా, కాబట్టి సెషన్ స్కోప్లో ఉన్నదాన్ని తీసుకొస్తున్నా. కాబట్టి ఎలా తీసుకురావాలి, ఇక్కడ మనకి ఏం కావాలి, మళ్ళీ హెచ్డిడిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ కావాలి. ఓకే, సో హెచ్డిడిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ హౌ వీ కెన్ గెట్ హియర్, లేకపోతే అక్కడ నుంచే పాస్ చేయొచ్చు. చేయొచ్చు, నో ప్రాబ్లం. హెచ్డిడిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, ఓకేనా. హెచ్డిడిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ something request is equals to how can we create object, new HTTP servlet request. Okay, let me see. JSP లో అయితే ఈజీ గెట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ హెచ్డిబి సర్వ్లెట్ రిక్వెస్ట్ మనకు ఆబ్జెక్ట్ అనేది కావాలి, ఎందుకంటే రిక్వెస్ట్ని ఉపయోగించి సెషన్లో తీసుకునేదానికి. రిక్వెస్ట్ ఓకే, ఓకే గెట్, ఎందుకంటే ఇది కోర్ జావా క్లాస్లో వివోకి సెట్ చేసేస్తే క్రియేటెడ్ బైలోనే వివోకి సెట్ చేస్తే సరిపోతుంది కదా. ఒక్కసారి చూద్దాం గూగుల్ ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చా, వివోలో పాసిబుల్ అవుతుందా లేదా. హౌ టు యూస్ HTTP session in something like service class. How to create a session in Spring Service. Spring local. Sessions service class in Java J2EE. ఎందుకంటే సర్వ్లెట్లో రికమెండెడ్ టు యూస్ సర్వ్లెట్ అనమాట. సర్వ్లెట్లో అయితే మనకి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా సెషన్ అనేది తీసుకోవచ్చు వాట్ వి కాల్ సర్వ్లెట్లో. అండ్ ఇక్కడ జేఎస్పీలో అక్కడ, బట్ ఇక్కడ మనకు ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నాము, ఇక్కడ జావా క్లాస్లో యూజ్ చేయాలనుకుంటున్నాం, ప్యూర్ జావా. అక్కడ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఉండదు కదా మనకి, సర్వ్లెట్ రిక్వెస్ట్ ఉండదు, కాబట్టి అది పాసిబుల్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. HTTP సెషన్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ సెషన్ యాజ్ యూజువల్గా, బట్ మనకి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ కావాలి. ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ కానీ మనం కానీ క్రియేట్ చేయగలిగితే HTTP
సర్వ్లెట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ మనకు వస్తుంది. కాబట్టి హెచ్డిపి సర్వ్లెట్ని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. పాసిబుల్ అవుతుంది. హౌ టు క్రియేట్ హెచ్డిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. So how do I pass HTTP servlet request object? Java service layer. పాసిబుల్ కాదు. స్ప్రింగ్లో అయితే మనకు యానిటేషన్స్ ద్వారా గెట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ J2WAలో దాన్ని పాస్ అయినా చేసుకోవాలి. సో కొత్తగా క్రియేట్ చేయడం అయితే కష్టం. స్ప్రింగ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ సర్వీస్ లేయర్, సర్వీస్ క్లాస్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే కంటైనర్ అనేది క్రియేట్ చేస్తారు సర్వ్లెట్ ఆబ్జెక్ట్ని, బట్ మనకు ఇక్కడ లేదు కదా. సో వన్ ఆఫ్ ది పాసిబిలిటీ వచ్చి పాస్ చేసుకోవడం. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్ దెన్. సో సెషన్ అనేది పెట్టుకోండి, బట్ ఉపయోగపడుతుంది ఏరే కంట్రోలర్లో ఉపయోగపడుతుంది. బట్ దీనికంటే సెషన్ స్కోప్లో పెట్టి గెట్ చేసుకోవడం, ఎందుకంటే సర్వీస్ లేయర్లోకి రాదు కాబట్టి వివో లేయర్ నుంచే పాస్ చేయడం బెటర్ అన్నమాట ఆ డేటాని. ఓకే, సో వివోలోనే మనం యూజర్ నేమ్ అనేది ఒకటి యాడ్ చేసుకున్నాం అనుకోండి. రోల్ నెంబర్, లీవ్ టైప్, రీజన్, ఫ్రమ్ డేట్ టు డేట్, నెంబర్ ఆఫ్ డేస్తో పాటు మనకు కావాల్సింది ప్రైవేట్ స్ట్రింగ్ యూజర్ నేమ్ కానీ ఒకటి యాడ్ చేసేసి దీనికి కన్స్ట్రక్టర్లో కానీ ఇచ్చే పని ఇచ్చేయండి, లేదంటే సెటర్ మెథడ్ ద్వారా వేసుకోండి. ఓకే, కన్స్ట్రక్టర్లో ఇచ్చేద్దాం. స్ట్రింగ్ యూజర్ నేమ్ దిస్ డాట్ యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్. ఓకేనా, మన రిక్వైర్మెంట్ బట్టి మార్చుకుంటా పోతున్నాం. చూడండి, డైరెక్ట్గా బట్టి కొట్టిగా చేయడం కంటే రిక్వైర్మెంట్ని బట్టి మనం పాసిబిలిటీ సినారియోస్ చూసుకుంటాం. సో దాన్ని బట్టి చేసుకుంటా పోతున్నాం. ఇప్పుడు మనకు యూజర్ నేమ్ అవసరమైంది కాబట్టి వివోలోనే యాడ్ చేస్తున్నాం యూజర్ నేమ్ కానీ. సో సెటర్ గెటర్ మెథడ్స్ రాసేసేయండి దానికి. ఆల్ షిఫ్ట్ ఎస్ ఆర్ సెలెక్ట్ దిస్ యూజర్ నేమ్, సెలెక్ట్ అండ్ జనరేట్. ఓకే, సేవ్ దిస్. సో ఇప్పుడు ఏం చేయాలి, వివో అనేది ఎక్కడ సెట్ అవుతుంది, మనకు కంట్రోలర్లో సెట్ అవుతుంది. కాబట్టి కంట్రోలర్లో సెట్ అవుతుంది కాబట్టి లీవ్ కంట్రోలర్లో సెట్ అవుతుంది, అంతే కదా. లీవ్ కంట్రోలర్లో కదా సెట్ చేసేది, అర్థమవుతుందా. లీవ్ కంట్రోలర్లో మనం డేటా తీసుకున్నాం ఫామ్ నుంచి, కొత్తగా లీవ్ పంపించేటప్పుడు తీసుకొని మనం దీన్ని వివో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు యూజర్ నేమ్ కానీ కావాలి. యూజర్ నేమ్ ఎక్కడ ఉంది, సెషన్ ఆబ్జెక్ట్లో ఉంది. ఏ కంట్రోలర్లో ఉంది, లాగిన్ కంట్రోలర్లో ఉంది. కాబట్టి అక్కడ నుంచి తీసుకొస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇక్కడ సెషన్ అనేది యూజ్ చేస్తున్నా. మనకి ఇక్కడ కంట్రోలర్ కాబట్టి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, రిక్వెస్ట్. ఓకే, సో సెషన్ ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది ఇప్పుడు మనకు, రిక్వెస్ట్ డాట్ గెట్ సెషన్, అంతే కదా. రిక్వెస్ట్ డాట్ గెట్ సెషన్ అంటున్నాం కాబట్టి అది మనకు సెషన్ ఆబ్జెక్ట్ ఇచ్చేస్తుంది. హెచ్డిపి సెషన్ని హెచ్డిపి సెషన్ ఇస్ ఈక్వల్స్ టు. ఓకేనా, సో ఇక్కడ నుంచి సెషన్ నుంచి అక్కడ సెట్ చేసాము ఆ కంట్రోలర్లో, ఈ కంట్రోలర్లో గెట్ చేస్తాం. సెషన్ డాట్ గెట్ అట్రిబ్యూట్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్, యూజర్, రైట్, యూజర్. సో మనకు స్ట్రింగ్ యూజర్ కావాలి కాబట్టి స్ట్రింగ్ కాదు, డిటిఓ కదా, యూజర్ డిటిఓ కదా, యూజర్ డిటిఓ యూజర్ ఇస్ ఈక్వల్స్ టు సెషన్ డాట్ గెట్ అట్రిబ్యూట్. ఇది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి టైప్ కాస్ట్ చేసుకోవాలి యూజర్ డిటిఓ తోటి. ఓకేనా, ఓన్లీ సెషన్స్ మనం సర్వ్లెట్లోనే ఉపయోగించాలి, అంటే కంట్రోలర్లో కానీ జేఎస్పీలో కానీ యూజ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ మనకి ఇట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డూ పోస్ట్లో కానీ డూ గెట్లో కానీ ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని ఉపయోగించి మనం సెషన్ క్రియేట్ చేయగలుగుతాం, గెట్ చేసుకోవాలన్నా సెట్ చేయాలన్నా. అర్థమైందా, అక్కడ గెట్ చేసాం, ఇక్కడ లాగిన్ కంట్రోలర్లో సెట్ చేసినాం సెషన్, ఇక్కడ కంట్రోలర్లో. సేమ్ ఇక్కడ లీవ్ కంట్రోలర్లో గెట్ చేసుకుంటున్నాం డేటాని. కాబట్టి మనకి యూజర్ డిటిఓ వచ్చేసింది. యూజర్ డిటిఓలో యూజర్ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ సో యూజర్ డాట్ గెట్ యూజర్ నేమ్ అయిపోయింది, పంపించేసాం. అంటే వివో క్రియేట్ చేసాం, వివోలో ఇప్పుడు యూజర్ నేమ్ ఉంది మనకు. అర్థమైందా ఏం చేసినామో, ఇంకోసారి చెప్పాలా. అర్థమైంది సార్. ఎవ్రీవన్
సేమ్ లాగిన్ కంట్రోలర్లో నా దగ్గర యూజర్ నేమ్ ఉంది DTOలో, కాబట్టి దాన్ని సెషన్ స్కోప్లో పెట్టుకున్నా. సో ఈ సెషన్ స్కోప్లో పెడితే ఏ కంట్రోలర్లో అయినా ఇప్పుడు మనం దీన్ని గెట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నాకు లీవ్ కంట్రోలర్ కాదు, స్టార్టింగ్ పేజ్ కాబట్టి లీవ్ కంట్రోలర్లో సెషన్ నుంచి గెట్ చేసుకొని ఆ యూజర్ DTOలో యూజర్ నేమ్ ఉంది కదా, అది నేను ఇక్కడ పంపించా. ఎవరికి? వివో ఆబ్జెక్ట్కి. వివో ఆబ్జెక్ట్లో న్యూ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ అని దానికి సెట్ చేసేసాను అనమాట. అర్థమైంది? ఇప్పుడు వివో ఆబ్జెక్ట్లో యూజర్ నేమ్ కానీ ఉంది నాకు. ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యూజర్ నేమ్ అనేది వివో ఆబ్జెక్ట్లో ఉంటుంది. మనకి ఎక్కడ కావాలి? ఇప్పుడు సర్వీస్లో సెట్ చేయాలి కదా, ఇక్కడ అడ్మిన్ అనేది. సో ఇక్కడ మనకు వివో నుంచి తీసేసుకుంటాం. వివో డాట్ ఓకే గెట్ యూజర్ నేమ్, గెట్ యూజర్ నేమ్, దట్స్ ఆల్. అంతే. ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యూజర్ నేమ్ అనేది దీంట్లోకి వెళ్ళిపోతుంది. సేవ్ ఇట్, రన్ చేయండి. ఓకే, సర్వర్ రీస్టార్టెడ్. సో ఫస్ట్ నుంచి లాగిన్ ఇక్కడ నుంచి రాకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఎంటీ వస్తుంది, ఫస్ట్ నుంచే రావాల్సిందే. సో లాగౌట్ క్లిక్ చేసేసి ఓకే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వాలి. Tony123 యూజర్ నేమ్ అంటే ఇది స్టోర్ అవుతుంది దాంట్లో వెళ్ళి. సో పాస్వర్డ్ Tony@123. సో లాగిన్ అవ్వగానే ఎప్పుడైతే లాగిన్ క్లిక్ చేస్తామో సక్సెస్ అయితే సెషన్ స్కోప్లో క్రియేట్ అయిపోతుంది Tony123 ఎంటైర్ యూజర్ డేటా అనేది. ఓకే, సెషన్ స్కోప్లో క్రియేట్ అయిపో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? లీవ్లోకి వెళ్తున్నాం. లీవ్లోకి వెళ్ళి న్యూ లీవ్ రిక్వెషన్ తీసుకుంటున్నాం. సో రోల్ నెంబర్ 100102, లీవ్ టైప్ క్యాజువల్ లీవ్, రీజన్ need to go out something. So date format, date from date to date 13/14 2 రోజులు కావాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ 2. సో క్రియేట్ చేయండి. సో మనం క్రియేట్ అయిపోయింది. మీరు ఇప్పుడు డేటాబేస్లో కానీ చూస్తే ఏదైనా ఎర్రర్ వచ్చిందా ఇక్కడ? Date too long for leave type at row 1. Data too long for column leave type. Leave type ఓకే, లీవ్ టైప్ మనం సైజ్ పెంచుకోవాలి. అయితే లీవ్ టైప్ ఎంత ఇచ్చినాం? డిఎస్సిలో డిఎస్సి ఆఫ్ LAVES లీవ్స్. లీవ్ టైప్ వచ్చి 10 ఇచ్చాం. 10 ఎందుకు ఇచ్చాము? 10 సరిపోదు కదా. ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ లీవ్స్, మాడిఫై టేబుల్ అనుకుంటా సార్. ఆల్టర్ టేబుల్ నేమ్, మాడిఫై కాలం నేమ్ వచ్చి లీవ్ అండర్స్కోర్ టైప్, లీవ్ టైప్ varchar 50 ఇవ్వండి. ఓకే, 1 row affected. ఓకే 50 వచ్చింది. ఇప్పుడు ట్రై చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇస్తే ఒకటే కదా, సేవ్ కాలేదు అయితే. ఓకే, సో ఇదే డేటా ఇస్తున్నాయి, సేమ్ డేటా క్రియేట్ చేస్తాం. క్రియేట్ అయింది. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లీవ్స్. రెండోది ఇక్కడ చూడండి. ఇప్పుడు Tony123 స్టోర్ అయిందా? ఇప్పుడు నేను రాజుతో లాగిన్ అవుతున్నా. చూడండి ఇప్పుడు ఒకసారి లాగౌట్ చేస్తున్నా, రాజుతో లాగిన్ అవుతున్నా. రాజు@123. సో రాజుతో లాగిన్ అయ్యాను. సో రాజు లీవ్ అనేది పెడుతున్నాడు, లీవ్. సో న్యూ రిక్వెస్ట్. సో రోల్ నంబర్ 100101, సిక్ లీవ్, హెల్త్ ఇల్నెస్, ఫ్రమ్ డేట్ 13 టు డేట్ కానీ 13 ఇస్తున్నా. నంబర్ ఆఫ్ డేస్ 1, క్రియేట్ ఇట్. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి డేటాబేస్లోకి వెళ్ళి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లీవ్స్. చూడండి రాజు వచ్చిందా? ఎవరైతే లాగిన్ చేస్తారో వాడు క్రియేటెడ్ బై అనే దగ్గర వాడికి వచ్చేస్తుంది అనమాట లాగిన్ అనేది.
గాట్ ఇట్. కాబట్టి మనం సెషన్ స్కోప్లో పెట్టుకున్న DTO ఎక్కడ కావాలో అక్కడ ఉపయోగించుకోవచ్చు. యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇదంతా కానీ డేటా కావాలనుకుంటే. అర్థమైందా? సెషన్ స్కోప్ గురించి ఏదైనా డౌట్ ఉందా? ఎస్ సార్. క్లియర్. సో మనం మాస్టర్ కాపీ తీసుకున్నాం కదా, మాస్టర్ కాపీ మాడిఫై చేయాలి మనం, గుర్తు చేయండి తర్వాత. ఎందుకంటే సైజు 10 అయితే తీసుకున్నాం, దాన్ని పెంచాలి మాస్టర్ కాపీని. ఇప్పుడు ఎండ్ కంప్లీట్ చేద్దామా రెస్పాన్స్ని? వైట్ రాకుండా రెస్పాన్స్ని బ్యాక్ తీసుకొచ్చేద్దామా? సో DAO ఎక్కడ? ఏదైనా డౌటా గైస్? ఎనీ డౌట్? రైట్. నో సార్. సో DAO MPL వేర్ ఇస్ దట్? సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ చూడంగానే ఇంప్లిమెంటేషన్ వస్తుంది, అది క్లిక్ చేసినారంటే మీకు ఇంప్లిమెంటేషన్ క్లాస్లోకి వెళ్ళిపోతాం DAOలో. సో ఇక్కడ ఇది తీసేయండి, సిస్ అవుట్ ఇంట్ ఐ ఉంది కదా, దాన్ని రిటర్న్ చేసేయండి, రిటర్న్ ఐ. కాబట్టి ఇక్కడ వాయిడ్ ప్లేస్లో ఇంట్ ఇస్తాం. ఇక్కడ ఇంట్ ఇచ్చాం కాబట్టి సేమ్ నేను ఇక్కడ ఇంటర్ఫేస్లో కానీ దీన్ని మార్చాలి. కంట్రోల్ ఇంట్, సేవ్ ఇట్. ఓకే, ఇక్కడ నుంచి మనకు కంట్రోలర్ దీనికి సర్వీస్ కాల్ చేస్తుంది, లీవ్ సర్వీస్. ఇక్కడికి రండి. ఇక్కడ ఎక్కడ కాల్ చేస్తున్నాం మనం? ఇక్కడ DAOలో ఇక్కడ కాల్ చేస్తుంది కాబట్టి ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇంట్ ఐ. సో సేమ్ ఈ ఐని రిటర్న్ చేసేద్దాం ఇక్కడ కానీ, రిటర్న్ ఐ. కాబట్టి దీన్ని కానీ ఇంట్ ఇచ్చేయండి రిటర్న్ టైప్. సో ఇది మళ్ళీ కంట్రోలర్కి వెళ్తుంది. సో కంట్రోలర్ ఎక్కడ ఉంది మనకు? లీవ్ కంట్రోలర్లోకి వెళ్ళిపోతుంది. లీవ్ కంట్రోలర్ ఎక్కడ కాల్ చేస్తున్నాం? ఇక్కడ కాల్ చేస్తున్నాం. కాబట్టి నేను పైన తీసుకుంటా ఒకటి ఇంటీజర్ వాల్యూ ఇంట్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్గా. సో ఇక్కడ కాదా మనకు కాల్ చేస్తున్నది సర్వీస్, కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ హోల్డ్ చేయండి ఇక్కడ. అప్పుడు ఐని మీరు ఇంకా వాల్యుయేట్ చేసుకోండి. ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో మళ్ళీ ఫెయిల్యూర్, అది సేమ్ లాజిక్ ఇక్కడ రాస్తున్నాం కాబట్టి 2 రాసుకుంటాం ఇక్కడ. స్ట్రింగ్ మెసేజ్ ఒకటి, స్ట్రింగ్ మెసేజ్, ఇంకొకటి ఏంటి స్ట్రింగ్ క్లాసా, మెసేజ్ క్లాసు, సంథింగ్ ఎర్రర్ క్లాస్ ఉందామా, లేకపోతే స్టేటస్ కదా, స్టేటస్ అంటే అదే మనకు బూట్స్ట్రాప్ క్లాస్ కదా ఇది. సో బై డిఫాల్ట్గా ఎర్రర్ అని పెట్టుకోండి. సో ఆ 2 రాసేద్దాం ఇక్కడ. ఐ గ్రేటర్ దాన్ 0 అంటే సక్సెస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మెసేజ్ తీసుకోండి. మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లీవ్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది ఒక సక్సెస్ మెసేజ్. అండ్ క్లాస్ స్టేటస్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అనేది వస్తుంది ఇక్కడ, సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఎల్స్ ఏదైనా ఎర్రర్ వస్తే. సో సేమ్ ఈ రెండింటిని తీసుకోండి. కంట్రోల్ C, కంట్రోల్ V, లీవ్ రిక్వెస్ట్ ఫెయిల్డ్, ఫెయిల్డ్ టు సబ్మిట్, లేకపోతే ఫెయిల్డ్ ఏదో అంటే ఫెయిల్డ్ అని రాసుకోవట్లేదంటే సింపుల్గా ఫెయిల్డ్. సో స్టేటస్ వచ్చేసి ఇక్కడ ఎర్రర్ రావాలి కాబట్టి డేంజర్ అంటే రెడ్ కలర్ కాబట్టి డేంజర్ అని ఇస్తాం. అదే కదా బూట్స్ట్రాప్ క్లాస్. సక్సెస్ అంటే గ్రీన్ కలర్ వస్తుంది. సో సెట్ చేసాం. ఈ 2 ఎవరికి పంపించాలి? ఇప్పుడు JSPకి పంపించాలి. లీవ్స్ క్రియేట్ చేసాం కదా, లీవ్స్లో కాదు. లీవ్ అనేది ఏంటి? ఓకే ఇది కదా మనకు, ఇది దీంట్లో క్లిక్ చేసినప్పుడు ఇది క్లోజ్ అయిపోయి ఈ పేజ్లో డిస్ప్లే అవ్వాలి నాకు రెడ్ కలర్లో సంథింగ్ ఇక్కడ. ఓకే, కాబట్టి leaves.jsp లో కావాలి మనకు, కాబట్టి leaves.jsp పంపించాలి. సో ఈ రెండింటిని నేను రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకుంటున్నా, ఇమీడియట్ పక్కనే కాబట్టి. అంటే ఒకటి రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకోండి, ఒకటి పారామీటర్ ద్వారా పంపించి, లేదంటే 2 పారామీటర్ ద్వారా పంపించుకోవచ్చు. 2 స్ట్రింగ్లే కాబట్టి 2 పారామీటర్స్ ద్వారా పంపించి అక్కడికి గెట్ చేసుకోవచ్చు. response.send redirect ద్వారా 2 రిక్వెస్ట్ స్కోప్లోనే పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ ఏదైనా వాడుకోవచ్చు. రిక్వెస్ట్ స్టార్ సెట్ అట్రిబ్యూట్ మెసేజ్లోకి ఈ మెసేజ్ వేరియబుల్ని సెట్ చేసేసేయండి. కంట్రోల్ V, తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ స్టార్ సెట్ అట్రిబ్యూట్ ఇక్కడ వచ్చి రిజల్ట్లోకి ఈ రిజల్ట్ని సెట్ చేసేసేయండి. కంట్రోల్ V, ఇంకా ఫార్వర్డ్ చేసింది రిక్వెస్ట్ని బై యూజింగ్ రిక్వెస్ట్ డిస్పాచర్. రిక్వెస్ట్ డిస్పాచర్ is equals to request.get request dispatcher
మన టార్గెట్ ఫైల్ ఏంటి, leaves.jsp లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. dispatcher.forward రిక్వెస్ట్ టు రెస్పాన్స్, అంతే అయిపోయింది. సో ఇది వచ్చేసి leaves.jsp లోకి వెళ్ళిపోతుంది. కంట్రోల్ పట్టుకొని leaves.jsp రావట్లేదు. ఓకే, సో leaves.jsp లోకి వెళ్ళండి. ఇక్కడ ఏదో ఓకే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ క్యాస్ట్ టు ఇంటా సేవ్ చేయాలి. కంట్రోల్-Shift-S సేవ్ చేయకపోతే అలాంటి ఎర్రర్స్ వస్తాయి. కంట్రోల్-Shift-S కొట్టేసారంటే అన్ని ఫైల్స్ సేవ్ అయిపోతాయి. సో దట్ అటువంటి ఎర్రర్స్ ఏదైనా ఉంటే పోతుంది అనమాట. కాబట్టి leaves.jsp కి వెళ్ళి ఈ రెండింటిని కాల్ చేసి బూట్స్ట్రాప్ మనకి అది ఎర్రర్ ఉంటుంది కదా, అది అలర్ట్ అదే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను టాప్లో ఎక్కడైనా మీ ఇష్టం స్క్రిప్ట్లెట్లో మనకు జావా కోడ్ రాసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ స్ట్రింగ్ మెసేజ్ ఇస్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ గెట్ అట్రిబ్యూట్ కదా, గెట్ చేసుకున్న దానికి గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ మెసేజ్. మళ్ళీ నల్ చెక్ చేయాలి కాబట్టి ఇస్ ఈక్వల్స్ టు నల్ అయితే ఎంటీ ఉండాలి, అదర్వైజ్ ఈ డేటా అనేది వచ్చేయాలి. ఇదంతా కామన్ ఇంకా మనం రాసుకునేది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సేమ్ అదే విధంగా రిజల్ట్ కానీ అదే విధంగా రాస్తాం. ఓకే, టైప్ క్యాష్ చేయాలి. ఇది సెషన్ రిక్వెస్ట్ స్కోప్ కాబట్టి స్ట్రింగ్తో టైప్ క్యాష్ చేయాలి ఇక్కడ వాల్యూకి స్ట్రింగ్. ఓకేనా, సేమ్ ఇక్కడ కానీ రిజల్ట్ సో ఐడెంటిఫైర్ వచ్చి రిజల్ట్. సో డేటా ఉంటే నల్లగానైతే ఎంటీ రావాలి, లేకపోతే సేవ్ డేటా కావాలి. టైప్ కాస్టింగ్ విత్ స్ట్రింగ్. ఓకే, సో రెండు డేటా మనకు వచ్చేసింది. ఇక్కడ ఇది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకు ఫ్లాగ్ అది ఎక్కడ వాడాలో చూడండి. మోడల్ ఉంది, మోడల్తో మనకు సంబంధం లేదు. కంటైనర్ టేబుల్ కంటైనర్ ఇదే. న్యూ రిక్వెస్ట్ బటన్కి తీసుకున్నాను. ఓకే, ఓన్లీ బటన్ ఇది. బటన్ అంతా ఉండేది కంటైనర్లో, టేబుల్ కంటైనర్. ఓకే, ఇది టేబుల్ కంటైనర్. ఓకే, టేబుల్ కంటైనర్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కింద. కాబట్టి మోడల్ తీసుకెళ్ళి పైన పెట్టండి. ఇది ఎందుకు ఇక్కడ అడ్డం మనకు. మోడల్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఉంది. కాబట్టి ఈ మోడల్ అనేది కంటైనర్లో పెట్టుకుంటే ఇది మనం క్లిక్ చేసినప్పుడే వస్తుంది అనమాట. ఇది తీసుకెళ్ళి మేబీ టాప్లోనో ఎక్కడో దగ్గర పెట్టుకోండి, మీ ఇష్టం. లేదంటే లాస్ట్లోనో పెట్టుకోండి. మోడల్ సేవ్. సో ఇప్పుడు టేబుల్ కంటైనర్లో నాకు అలర్ట్ కావాలి కాబట్టి అలర్ట్ తీసుకురండి. బూట్స్ట్రాప్ నుంచి బూట్స్ట్రాప్లో అలర్ట్స్ 5.3 అలర్ట్స్. ఓకేనా, అలర్ట్స్లోకి వెళ్ళండి. సో మనకు కావాల్సిన అలర్ట్ విత్ క్లోజ్ బటన్ కావాలి కాబట్టి క్లోజ్ బటన్ అలర్ట్స్ ఇది ఈ టైప్ కావాలి మనకు. కాబట్టి ఇది కాపీ చేయండి, Ctrl+C. ఇప్పుడు కంటైనర్లో పెట్టాలి. ఇది మనం టేబుల్ కంటైనర్ ఇది కదా, దీని లోపల పైన న్యూ రిక్వెస్ట్ బటన్ పైన నాకు కావాలి, ఇక్కడ పెట్టాలి. ఓకే, సో అలర్ట్. సో డేటా అనేది ఇక్కడ స్ట్రాంగ్ డేటా ఇక్కడ ఇస్తాం సంథింగ్. సో ఒక బటన్ క్లోజ్ బటన్. సో నేనేమి ఈ డేటా ఇంకా అసైన్ చేయలేదు. ఇక్కడ దాకా రన్ చేసి చూద్దాం ఎక్కడ డిస్ప్లే అవుతుందో, దాన్ని బట్టి మనం డైనమిక్ డేటా యాడ్ చేద్దాం. వచ్చేసి స్టూడెంట్ పోర్టల్. ఓకే, ఇదే కదా. రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అలర్ట్. ఓకేనా, అలర్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో యా, డిస్ప్లే కానీ కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు దానికి మనం డైనమిక్ డేటా అసైన్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు రావాలి నాకు, ఎప్పుడైతే మెసేజ్ రిజల్ట్లో డేటా ఉంటుందో అప్పుడు మాత్రమే రావాలి. తర్వాత ఇప్పుడు ఇలా జస్ట్ రీఫ్రెష్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుంది, ఇలా డిస్ప్లే కాకూడదు అనమాట. ఎప్పుడైతే ఈ రెండిట్లో డేటా ఉంటుందో అప్పుడు మాత్రం ఇది రావాలి. కాబట్టి దీన్ని ఇఫ్ కండిషన్లో పెడతాను నేను, ఈ జస్ట్ ఈ కోడ్ వరకు జావా కోడ్. కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసినాను, Ctrl+X, ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే, సో డివిజన్ జాగ్రత్తగా చూసుకోండి. HTMLని జావాని ఎలా డివిజన్ చేస్తున్నాను కోడ్ని. ఇక్కడ ఇఫ్ కండిషన్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వచ్చి ఇక్కడ ఉంటుంది.
ఓకేనా, అంటే ఈ డేటా అంతా ఇఫ్ కండిషన్లో ఉన్నట్టు. ఇప్పుడు మెసేజ్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్, సారీ స్ట్రింగ్ కదా, ఇలా రాదు, డాట్ ఈక్వల్స్ వస్తుంది అంతే కదా. ఇంటిజర్స్ ఇలాంటివి అయితే ఈక్వల్, నార్మల్ ఈక్వల్ ఆపరేటర్ వాడతాం, ఇక్కడ వచ్చి నార్మల్గా రాయాలి. ఓకేనా, సో నాట్ కాబట్టి ముందర పెట్టాలి, నాట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయి ఉండాలి. అదేవిధంగా డబల్ యాంపర్సెంట్ మెసేజ్ కానీ ఈ రిజల్ట్ కానీ నాట్ ఈక్వల్స్ టు అయి ఉండాలి. రిజల్ట్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ నల్, సారీ ఎంటీ, ఇక్కడ ఎంటీ కదా సెట్ చేస్తున్నాము, ఇక్కడ నల్ అయితే ఎంటీ ఇస్తున్నాం దీనికి, కాబట్టి ఎంటీ ఇవ్వండి, నల్ కాదు ఇక్కడ వచ్చేది, నల్ అనేది పైన ఆల్రెడీ చేసేస్తాం కాబట్టి ఎంటీ ఇస్తాం. నాట్ కాబట్టి ముందు పెట్టాలి. ఓకేనా, నాట్ ఎంటీ రెండు నాట్ ఎంటీ అయితే మాత్రమే ఇది రావాలి. సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేసినప్పుడు ఇది పోవాలి మనకు, ఎందుకంటే రీఫ్రెష్ చేసినప్పుడు రెండు ఎంటీగా వస్తాయి. ఓకేనా, ఎప్పుడు మెసేజ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, వన్స్ డేటాబేస్లో స్టోర్ చేసిన తర్వాత రిజల్ట్ తీసుకొస్తుంది బ్యాక్ ఎండ్ రెస్పాన్స్, అప్పుడు ఇది రావాలన్నమాట. కాబట్టి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఎంటీ వస్తుంది కాబట్టి మనకు అది పోతుంది అనమాట. ఓకే, సో నైస్. ఇప్పుడు డేటా మనకి ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ స్ట్రాంగ్లో ఉంది కదా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ట్యాగ్ ఈక్వల్స్ టు మన మెసేజ్, అదేవిధంగా రిజల్ట్ని తీసుకొచ్చేసి క్లాస్, ఇక్కడ వార్నింగ్ అని ఉంది కదా, ఇది క్లాస్ మనకు అలర్ట్ క్లాస్, ఇక్కడ డైనమిక్గా పాస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు మన యొక్క రిజల్ట్ క్లాస్. సక్సెస్ అయితే గ్రీన్ కలరు, డేంజర్ అయితే రెడ్ కలరు. సేవ్ ఇట్, అంతే అయిపోయింది. రీఫ్రెష్ ఇట్, క్లిక్ న్యూ రిక్వెస్ట్, రోల్ నెంబర్ ఎవరితో ఉన్నాం, రాజుతో ఉన్నామా, అందుకని ఇక్కడ నేమ్ డిస్ప్లే చేస్తే మనకు ఐడియా వస్తుంది. సిక్ లీవ్ టెస్టింగ్ 13 నెంబర్ ఆఫ్ డేస్ 1 క్రియేట్. సో ఇక్కడ వచ్చింది చూడండి, యూజర్ ఈస్ నల్. ఓకే రీఫ్రెష్ చేసాం కదా, అందుకని నల్ వస్తుంది, ఎందుకంటే సెషన్ స్కోప్లో లేదు డేటా, అందుకని నల్ వచ్చింది. ఇక్కడ సెషన్ స్కోప్లో రావాలంటే మళ్ళీ లాగిన్ అవ్వాల్సిందే మనం, కాబట్టి లాగౌట్ అయ్యి, ఎందుకంటే రీఫ్రెష్ చేసాం లోపల, రీఫ్రెష్ చేసినప్పుడు కష్టం అయిపోతున్నట్టుంది మేబీ. రాజు ఎట్ 1 2 3 తీసుకోండి. సో మనకు లీవ్స్లోకి వెళ్ళండి, న్యూ లీవ్ రిక్వెస్ట్, రోల్ నెంబర్ 100101, సిక్, రీజన్ sick leave. So from date is 30, to date is 30, and then number of days is 1. So create it. Okay, leave request submitted successfully. కొంచెం UI లో కొంచెం డిజైన్స్ పెట్టేసామంటే కొంచెం కిందకు వచ్చేటట్టు అలా పెట్టేసామంటే బాగుంటుంది ఇక్కడ నీట్గా. ఓకేనా, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అవుతుంది అది. సో డేటాబేస్లో మనకు స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇలా వస్తుందో ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ యాడ్ అయిపోవాలి డేటా అంతా, వీడు పెట్టినటువంటి రిక్వెస్ట్ అన్ని ఇక్కడ రావాలి, రిట్రవ్ అయిపోవాలన్నమాట, ఇక్కడ టేబుల్లో యాడ్ అయిపోవాలి. అది నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు ఉన్నటువంటి థింగ్ అన్నమాట. అర్థమైందా? ఓకే, రిట్రవల్ ఆపరేషన్ అది సింపులే, చేసేసేయచ్చు. మేబీ మీరు ఓవర్లోడ్ అయి ఉంటారేమో. సో వాట్ ఎవర్ చేసే పని అయితే చేస్తారా మీరు, చేసిన కోడ్ నా దగ్గర ఉండదు కదా, నాకు కోడ్ కావాలంటే గిటప్ కావాలి. సో గిటప్ కావాలంటే రేపు స్టార్ట్ అవుతుంది వర్క్షాప్. ఓకేనా, ఓవర్లోడ్ అయినారా? మళ్ళీ టైం పడుతుందేమో రిట్రవల్, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎంతైనా టైం స్పెండ్ చేయగలుగుతా. సో ఏమంటారు, రిట్రవల్ మీకు అంతా తెలిసిందే. రిట్రవల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ పాస్ చేస్తే డేటా వచ్చేస్తుంది. ఆ డేటా తీసుకెళ్ళి ఇక్కడ ప్రింట్ చేసేయడం, ఇక్కడ డిస్ప్లే చేయడం, అంతే ఒక క్వరీ అనమాట. సో ఖచ్చితంగా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది పని? మేబీ హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే నెక్స్ట్ 3 days తర్వాత చూడటమే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 3 days తర్వాత చెప్తావా? రేపు నుంచి మనకు వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది. మేబీ గిట్ చెప్పిన తర్వాత కావాలంటే మీరన్నా చేయొచ్చు, రిట్రవల్ ఆపరేషనే కదా ఆల్రెడీ మీకు ఇచ్చినా కానీ మీరు చేయొచ్చు. ఇంకా గిట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో నో ప్రాబ్లం, అంతేనా? సో ఫ్లాగ్ మీరు వన్స్ మీరు ఇటువంటి చిన్న ఇప్పుడు యాడ్ ఇదంతా కానీ సింపులే, మనం ఇప్పుడు దాకా చేసింది యాడిషన్, యాడ్, న్యూ రిక్వెస్ట్ అండ్ రిట్రవల్, ఏ ఆపరేషన్ చేస్తుంది. మనకు కావాల్సింది అప్రూవ్ రిజెక్ట్. ఓకే, దానికి వెళ్ళాలని
ఇంకా చాలా టైం పడుతుంది. నో ప్రాబ్లం. క్రడ్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నారు కాబట్టి సేమ్ ప్రాజెక్ట్ నేను గిట్లో పెడతాను. సో మిమ్మల్ని ఆల్రెడీ టీమ్స్ చేసేస్తున్నాను కాబట్టి మీరు రిట్రైవ్ చేసుకోండి, మీకు చెప్తాను. సో ఎవరైతే మీరు రిట్రైవల్ ఆపరేషన్ ఒకరు, లెక్చరర్ ఆపరేషన్ ఒకరు వాళ్ళు స్టార్ట్ చేయండి. మీరు అక్కడ చేసేసిన తర్వాత లీవ్ రిక్వెస్ట్కి వస్తుంది కదా, ఆ టైప్లో మనకు కావాల్సినవి వచ్చి న్యూ రిక్వెస్ట్ మీరే చేయొచ్చు. ఓకే, అది అయిపోయింది ఆల్రెడీ, నేను చేశాను. ఈ రిట్రైవల్ ఆపరేషన్ మీరే చేయొచ్చు, నేను చెప్తాను ఎలా ఏ విధంగా చేయాలో, అది మీరే చేయొచ్చు. తర్వాత వ్యూ ఆపరేషన్ మీరే చేయొచ్చు, ఎడిట్ ఆపరేషన్ మీరే చేయొచ్చు, డిలీట్ ఆపరేషన్ మీరే చేయొచ్చు. జస్ట్ క్రెడ్ అంతే, నేను చెప్తాను. జస్ట్ దాని ప్రకారం చేసేవచ్చు అనమాట. ఇదంతా చేసేవచ్చు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి వాటి కాల్ సేమ్ ప్యారలల్గా నాకు ఇది కానీ లెక్చరర్ మాడ్యూల్ కానీ చేయాలన్నమాట. లెక్చరర్ కానీ లేకపోతే హెచ్ఓడి మాడ్యూల్ కానీ ఒకటి పెట్టుకొని లెక్చరర్ మాడ్యూల్లోకి వెళ్ళి వాళ్ళు ఏంటంటే రిక్వెస్ట్లు కొట్టంగానే రిక్వెస్ట్లు వచ్చేయాలి, రిక్వెస్ట్లు కనిపించాలి. సో బేస్డ్ అంతా వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇక్కడ అప్రూవ్ అయినట్టు కామెంట్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కదా, అది నేను చెప్తాను. రిమైనింగ్ క్రెడ్డే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం క్రెడ్ మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఎవ్రీథింగ్ మళ్ళీ నేనే చేయాలి. ఇప్పుడు వరకు లీవ్ రిక్వెస్ట్ అని చెప్పి ఎక్కువ ఈ క్రెడ్డే చేసిన ఇప్పుడు దాకా నేను. కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం, సైన్ అప్, లాగిన్ మేబీ కొంచెం డిఫరెంట్ కావచ్చు కొంచెం, కాబట్టి అది ఓకే. ఇక్కడ వచ్చి న్యూ లీవ్ రిక్వెస్ట్ కానీ సేమే, సబ్మిట్ కొరి. ఓకేనా? సేవ్ కొరి, అది శామ్ ఇన్సర్ట్ కొరి, అది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇకపోతే డిలీట్ ఇవన్నీ కానీ సేమే, అప్డేట్, వ్యూ ఆప్షన్స్ ఇవన్నీ కానీ సింపులే. మళ్ళీ అదంతా చేయాలంటే మళ్ళీ నాకు చాలా టైం పట్టిపోతుంది, చాలా రోజులు పట్టిపోతుంది. కాబట్టి మీకే ఇండివిజువల్గా చేశారంటే విత్ ఇన్ 1 డేలో మీరు మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేస్తారు. యాజ్ టీమ్స్గా ఉన్నారు కాబట్టి, చిన్న ఆపరేషన్స్ కాబట్టి. సో నాకు అప్పుడు మీరు లెక్చరర్స్ ఈ 3 ఆపరేషన్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారంటే నేను లెక్చరర్స్లోకి వెళ్ళి ఈ రిక్వెస్ట్ని ఎలా అప్రూవ్ చేయాలి, ఫ్లాగ్ బేస్డ్ స్టేటస్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా రిట్రైవ్ చేయాలి అనేది నేను ఆ కాన్సెప్ట్ చెప్తాను. అప్పటికి సెట్ అయిపోతుంది అనమాట. ఎంటైర్ నేనే రిపీట్ వర్క్ చేసుకుంటానంటే మళ్ళీ టైం చాలా అయిపోతా ఉంది. నేను 1 వీక్లో కంప్లీట్ చేయాలనుకుంటే ఇది వెళ్తూనే ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి మనం టీమ్స్ ఎలాగ డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు చేయండి. సో టీమ్స్లో కొంచెం చేంజెస్ ఉంటాయని చెప్పాను కాబట్టి జాయిన్ అయ్యారా వాళ్ళిద్దరు? జాయిన్ కాలేదా మీ ఫ్రెండ్స్? ఐ డోంట్ నో వస్తారో రారో వాళ్ళు. 2 మెంబర్స్ అడిషనల్గా జాయిన్ అయ్యారు. సో మనకు యశ్వంత్ ఉన్నారు, సృజన, భవ్య వీళ్ళిద్దరు ఉన్నారు. నిన్న వచ్చారు, చెప్పారంట. బట్ ఈరోజు వచ్చారో రాలేదు నాకు తెలియదు. వచ్చారా గైస్? చూసారా? జాయిన్ అయ్యారా? కదా. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే సో అయితే మటుకు కొంచెం ఫార్మేట్ మనకు సాయి బయటకు వస్తాడు ఇక్కడ నుంచి, టీమ్ 2 నుంచి చరణ్ నుంచి సాయి బయటకు వస్తాడు. సో సాయి బయటకు వస్తే సాయి, సృజన, భవ్య విత్ పృథ్వీ టీంలోకి. పృథ్వీ కానీ బయటకు వచ్చేస్తాడు. పృథ్వీకి మోస్ట్లీ ఓకేనా, హ్యాండిల్ చేయగలుగుతారు పృథ్వీ బ్యాక్ ఎండ్, లేదంటే సాయి కానీ మిమ్మల్ని ఇద్దరు హ్యాండిల్ చేస్తారు. మేబీ వీళ్ళు కొంచెం డల్ అనుకుంటా. సో వాళ్ళ వర్క్ అని మీరే చేయాల్సి వస్తుందేమో నాకు తెలిసి, అందుకని సాయి ఒక్కడే హ్యాండిల్ చేయలేరు. సో సాయికి సపోర్ట్గా పృథ్వీ వెళ్ళిపోయారంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి వీళ్ళు ఈ 2 టీమ్స్లో ఒక్కొక్కరిని వేసేస్తాను, సరిపోతుంది సార్. మీరు ఎలా అంటే అలా సార్, ఎలా కన్వీనియంట్గా ఉంటే. ఓకే. సో అదే వీళ్ళిద్దరు కొంచెం డల్, ప్రీవియస్గా రాలేదు కాబట్టి ఫ్రంట్ ఎండ్ కూడా బాగా చేస్తారు కదా సార్. వీళ్ళిద్దరు ఓకే, నో ప్రాబ్లం, ఇది ఓకే. సో నువ్వు సాయి ఇద్దరు వచ్చేసి ఒక్కొక్కరు బ్యాక్ ఎండ్లో ఒకరు, ఫ్రంట్ ఎండ్లో ఒకరు బాగుంటారు కాబట్టి ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఓకే అనిపిస్తుంది నాకు. సో చూద్దాం, అది ప్లాన్ అయితే వాళ్ళు వస్తే. సో యశ్వంత్ని తీసుకెళ్ళి సునీల్ టీంలో వేసేస్తే సరిపోతుంది, సెట్ అయిపోతుంది. యశ్వంత్ సునీల్ టీంకి వెళ్తాడు. ఇక్కడ వచ్చి పృథ్వీ వచ్చి ఒక టీం, ఇక్కడ పూజిత వచ్చి ఒక టీంకి, దయాకర్ వచ్చి ఒక టీంకి, 2 టీమ్స్లో సెట్ అయిపోతారు. ఓకే, చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, ఈ 3 days కంప్లీట్ అయిన తర్వాత మీకు అఫిషియల్గా స్టార్ట్ అవుతుంది, ఇంకా ప్రాజెక్ట్ బస్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనం నార్మల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం లీవ్ రిక్వెస్ట్, సో అది ఒక గిట్లో ఒక ప్రాజెక్ట్గా రన్ అవుతుంటుంది. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి మనకు ఎవరో ఒకరు మీరు హై లెవెల్గా డిజైన్ స్టార్ట్ చేస్తున్నారు కదా, పృథ్వీ చేస్తున్నాడు ఒక డిజైన్. సో ఆ డిజైన్స్ని చేసేసి దాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా టైం ఉండి మీకు ప్రాక్టీసింగ్ చేసుకుంటా ఉంటే లెవెల్ 3గా ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయొచ్చు. కొంచెం పృథ్వీ చాలా ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేసినట్టున్నాడు యూఐని. సో ఆ యూఐలో ఏదైనా మోడిఫికేషన్స్ అవి చేసేసి దాన్ని లెవెల్ 3 ప్రాజెక్ట్ అంటే ఫైనల్ ప్రాజెక్ట్గా, మెయిన్ ప్రాజెక్ట్గా పెట్టేసి కొంచెం నీట్గా. సో మనకి ఏదైతే ఇప్పుడు నేను చేస్తూ ఉన్నానో ఈ ప్రాజెక్ట్ని టెస్టింగ్ ప్రాజెక్ట్గా చేసి దీని మీద టెస్టింగ్ చేస్తాం ఎక్కువ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొంచెం రియల్ టైమ్ యాక్టివిటీస్ అన్ని బాగా నీట్గా సెక్యూరిటీ అంతా ఇంప్లిమెంట్ చేసి పృథ్వీ డిజైన్ చేసిన డిజైన్ని దాన్ని కంటిన్యూ చేసాను ట్రై చేద్దాం. దట్ ఈస్ మై ప్లాన్.
సో విల్ సీ. సో అదేవిధంగా పూజిత గాని చేస్తున్నారు, సమ్ పోర్టల్ డిజైన్ ఇచ్చున్నాను, సో తను ప్యారల్గా చేస్తుంది. సో వన్స్ అది రెడీ అయిపోయిన తర్వాత రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ట్రై చేయాలి అనమాట. ఓకే, సో దట్ ఈస్ మై ప్లాన్. సో విల్ సీ హౌ